అంటే మీ అందరి వీడియోస్ చూడడం వల్ల ఈ రోజు సౌందర్య చెడిపోయిందంటే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? రౌడీ రాకేష్ గారికి మంత్రాలు వచ్చా? సౌందర్యకి గురువు రౌడీ రాకేష్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? సౌందర్య అయితే మొత్తానికి ఉల్లంఘించి మీ అందరినీ ఫేక్ అని చూపెట్టింది. ఆ అమ్మాయికి నీకు దేవుడు రాదు రాదు అని చెప్పేసి నేను వేసినటువంటి క్వశ్చన్కి వస్తుంది అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు ఇక్కడ దేవుడిని రప్పించుకోగలుగుతారంటే రాకేష్ నిజమని చెప్తారా జనాలకి? నా వల్ల పెద్దలు చిన్నలు శనార్థి అందరికీ ఎవరైనా సరే నాతోటి గణాదులు నాకన్నా పెద్దోళ్ళు ఇంకెవరైనా ఉంటే ఇట్లా వాళ్ళు తెలిసి కానీ తెలవక కానీ నేను ఒక మాటలో మీరేమన్నా నన్ను నేను మిమ్మల్ని ఏమన్నా మీరు బాధపడుంటే అందరికీ శనార్థి నన్ను క్షమించండి. ఈ సౌందర్య అనే అమ్మాయి వల్ల మా వాళ్ళకి మాకే గొడవలైనాయి. ఇక్కడ ఈరోజు ఎవరో వచ్చి నా గురించి పడనోళ్ళు చెప్తుంటారు, 100 చెప్తారు నీకు ఇట్లా అట్లా అని చెప్పేసి. నా దేవుడు సత్యం నాకు తెలియదా? అంటే రాకేష్ నిజమా అబద్ధమా? నేను ఎప్పుడైనా నిజమే. ఎవరు ఒక మనిషిని నింద చేసి తప్పు చూపించినంత మాత్రంలో అది కరెక్ట్ కాదు. ఇంతగా ఆ జనాలను గుడ్డిగా ఎట్లా మోసం చేస్తుంది? అంటే రాకేష్ గారు నేను కూడా ఒకటి విన్నా, రౌడీ రాకేష్ గారిని పర్టికులర్గా కొంతమంది కలిసి బట్టలు ఇప్పి కొట్టారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అంటే నేను అది లైవ్లో చూడలేదు, సో నా దగ్గర వీడియో కూడా లేదు కాబట్టి సో కొంతమంది మాట్లాడిన విధానం నిజమేనా, అది మీరు చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అడగడం జరుగుతుందా, అది నిజమేనా? మీ శివశక్తుల దగ్గర ఒక చెస్ట్ మీద హ్యాండ్ వేసి నెట్టాడు రౌడీ రాకేష్ అని చెప్పేసి ఒక వీడియో కూడా వాళ్ళు పెట్టి మళ్ళీ డిలీట్ చేయడం కూడా జరిగింది. అసలు డిలీట్ చేయడానికి కూడా కారణం ఏంటి? పెట్టడం వల్ల మీరేమన్నా వాళ్ళని బెదిరించారా, లేకపోతే మళ్ళీ మీతో ఏమన్నా రాకేష్కి మంత్రాలు వస్తాయని చెప్పేసి భయపడేమన్నా తీయడం జరిగింది? అసలు ఆ నెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను దీని గురించి కూడా చెప్దాం అనుకున్నా, చెప్తున్నా. ప్రతి ఒక్కరు నన్ను తప్పుగా చూస్తే తప్పుగా కనిపిస్తాను అంత క్లియర్గా చెప్పినప్పుడు నేను నన్ను ఎందుకు తప్పుగా చూస్తున్నారు? పబ్లిక్లో ఇప్పుడు నా పేరు ఉందనే కదా నన్ను చెడ్డగా చేస్తుంది. పబ్లిక్లో నన్ను చెడ్డగా కనిపిస్తున్నానే, ఇప్పుడు నన్ను చెడ్డగా కనిపించాలనే కదా ఇప్పుడు నన్ను చూపిస్తుంది. ఎందుకంటే నేను నమ్ముకున్న ధర్మం, నాకు చూపించిన దారి, నేను తలుచుకున్న శివయ్య నాకు చెప్పిండు, నేను చెప్తున్నా. నా వల్ల మీరు ఎవరైనా బాధపడితే మళ్ళీ ఇంకోసారి క్షమించాలి. రౌడీ రాకేష్ జనాల మీద సంపాదించడం లేదా? జనాల మీద ఎందుకు సంపాదిస్తున్నాను? జనాల మీద ఎక్కడ సంపాదిస్తున్నాను నేను? అన్ని ఇష్యూ చూడడం వల్ల మీకు కొంతమంది మీడియా వాళ్ళు కాల్ చేయడం జరిగితే మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి అంటే భయపడుతున్నారా, లేకపోతే వీళ్ళకి చెప్పడానికి నా దగ్గర ఆన్సర్ లేదనుకుంటున్నారా, పొగరుతో ఇవ్వలేకపోతున్నారా, నాకేంటి అని? కాకపోతే మీడియాకి ఎక్కి మనం చెప్పుతుంటే ఇది అది ఏమవుతున్నదంటే కొంచెం రోజులు అయినాక చెడు అవుతున్నది ఒకటి. రెండవది ఏంటంటే నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంది. నన్ను క్షమించండి. మీరు కూడా ఎవరైనా బాధపడి ఉంటే మీడియా మిత్రులు ఇట్లా ఎవరైనా సరే, నేను ఇంతగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అంటే దేని గురించి అని కాదు, మీరు ఫోన్ చేసి ఉంటారు. మీరు ఫోన్లు చేసినప్పుడు నేను సరిగ్గా రెస్పాన్స్ కాకపోవడం కూడా ఇక్కడ నాకు మైనస్ అవ్వడం అనేది జరిగింది. ఈయన ఫేక్ అని నా గురించి ఎవరు ఎన్ని ఫేక్ అన్నా ఎవరు ఏవన్నా నాకు అభ్యంతరం లేదు, నాకు అవసరం కూడా లేదు. ఒక మనిషి నన్ను తప్పుగా చూపియని చెడ్డగా చూపియని వాళ్ళ ఇష్టం, వాళ్ళ నిర్ణయం. బాధ పెట్టే మాటలు అంటున్నారు అనని 100 మంది 100 తీర్లు అన్నా, రేపటి నాడు భగవంతుడు ఏదో ఒక తీర్ల వాళ్ళకి చూపించడం, ఏదో తీర్ల వాళ్ళకి చేయడం. శివయ్య మీద ఒట్టేసి ఈరోజు నిజంగా మీరు నా ముందు చెప్పండి అది ఎందుకంటే నిప్పు నిజం లాంటిది కాబట్టి. శివ చౌదరి గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది శివ స్టూడియో నుండి. సో ఆయనకి మీరు ఒక 50,000 ఇచ్చి ఇంటర్వ్యూ చేయించుకున్నారు, లేకపోతే శివ చౌదరి గారే మీకు 50,000 ఇచ్చి ఇంటర్వ్యూ చేయించుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది నిజమా వాస్తవం అనేది మీకు మాత్రమే తెలుసు. నిజంగా మీరు ఆయన దగ్గర నిజంగానే 50,000 తీసుకుంటే మీరు నమ్మేటువంటి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం తీసుకుంటే సౌందర్య మీకు అందరు తెలిసినటువంటి యూట్యూబ్లో చాలా అలచల్ చేసింది. నాకు అమ్మవారు వస్తుంది, ఎల్లమ్మ తల్లి అని చెప్పేసి మొత్తానికే ఫేక్ అని చెప్పేసి అయితే మా రిపోర్టర్ల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా ఎంత మంచిగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా సమాజం నమ్మలేకుంటుంది అని అంటే, సో ఇట్లాంటి ఫేక్ వార్తలు వినడం వల్లనే నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఫేక్ చేస్తున్నారు. సో ఇందులోనే ఒక వార్త కూడా బయటకు వచ్చింది. సౌందర్యకి సో పర్టికులర్గా చూస్తే గురువు అనే వ్యక్తి
రాకేష్ గారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అంతకుముందుకు మేము కూడా రాకేష్ గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అసలు ఎంతవరకు నిజమో, వాస్తవం ఎంతవరకు ఉంది, సో అవాస్తవం ఎంతవరకు ఉంది, అసలు నిజంగానే దేవుడు వస్తుందా అని చెప్పేసి అమ్మవారి స్టూడియోలో అంటే నేను కూడా అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో నేను వస్తుందా అనే లోపే అమ్మవారికి నిజంగానే అమ్మవారు వచ్చింది. అట్లా అని చెప్పేసి మేము అమ్మవారిని తప్పు పట్టడం లేదు. సో ముఖ్యంగా చూసుకుంటే శివశక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా మేము ఎవరిని తప్పు పట్టడం లేదు. కానీ సో ఒక్కొక్క టాపిక్ అనేది ఇట్లా డిస్కషన్ కావడం వల్ల ఎవరికి మధ్యలో ఏం జరుగుతుందో, అసలు జనాలను ఎందుకు ఇలా చేస్తున్నారు, పర్టిక్యులర్గా రాకేష్ గారు అనే మాట అయితే రావడం జరిగింది. కాబట్టి మేము అంతకుముందు తీసుకుంటే నా ఇంటర్వ్యూలో కూడా రాకేష్ బోనమని ఇంటర్వ్యూ చేయడం జరిగింది, సౌందర్యాన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఈ రోజు అయితే రాకేష్ గారిని కూడా పిలవడం జరిగింది. ఒకసారి వారి మాటలను కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే రాకేష్ గారు. నమస్తే అమ్మ. ఓం నమః శివాయ. జై రేణుకాదేవి నమః. జై కుమరలి మల్లన స్వామి. చిన్నలకు పెద్దలకు అందరికీ శనార్థి. రాకేష్ గారు ఇప్పుడు చూసుకుంటే మొత్తం యూట్యూబ్లో అంటే మీ ఫొటోస్ అయినా తమ్నేల్స్ అయినా సంథింగ్ డిఫరెంట్గానే వస్తున్నాయి. సో పర్టికులర్గా ఈరోజు మిమ్మల్ని నేను ఎందుకు ఇంటర్వ్యూ ఇక్కడ కూర్చుండబెట్టడానికి రీజన్ ఏంటంటే, సో ముఖ్యంగా సౌందర్య అనే అమ్మాయి రావడం జరిగింది. సో తనంతట తన మాకు వచ్చి తన ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. సో దేవుడు వస్తుందా అనగానే అమ్మాయికి ఇక్కడే మీరు కూర్చున్నటువంటి ప్లేస్లోనే అక్కడే దేవుడు రావడం జరిగింది. సో మేము దేవుడిని ఏ పరంగా తప్పుపట్టడం లేదు, దేవుడు లేడని చెప్పడం లేదు. దేవుడు ఎంత వాస్తవమో దయ్యం కూడా వాస్తవమో మనం అందరం నమ్ముతూ ఉంటాం. కానీ అమ్మాయి స్టూడియోలో ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సో మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆ వీడియో ఖచ్చితంగా చూసే ఉంటారు. ఆ రోజే మీరు అమ్మాయిని ఎందుకు ఖండించలేకపోయారు, ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు? అసలు ముందుగా అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది కూడా ఈ యొక్క అమ్మాయి విషయంలో ఈ సిగం అనేది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనే విషయం నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరి దాకా వచ్చింది. ఇప్పుడు మీ అంటారు ప్రతి ఒక్కరి మీదకెళ్ళి అన్నట్టు భూచక్రం తిరిగినట్టు ప్రతి ఒక్కరి నుంచి తిప్పుకుంటూ వచ్చింది. ఈరోజు నా దగ్గర దాకా వచ్చింది. ఎక్కడనో ఉండే ఇప్పుడు ఎవరో ఆమె సౌందర్య అనే అమ్మాయి ఆమె నుంచి వెళ్ళి ఇక్కడ దాకా నా దగ్గర దాకా వచ్చింది. అంటే తను ఇక్కడ చేయడం వల్ల ఒకరి ముందల ఇలా చేయడం వల్ల ఆమె వల్ల ఎంతమంది ఇక్కడ సఫర్ అవుతున్నారు, ఎంతమందికి మంచి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అనేది తనకు అర్థం కాలేదు. అది ఏదో చూయిద్దాం అనుకున్నారు వాళ్ళు, అదేదో అయ్యింది. అదేదో కావడం వల్ల ప్రతి ఒక్క మనిషికి అది ఎఫెక్ట్ అనేది జరిగింది. మంచోనికి అదే పేరు వచ్చింది, చెడ్డోళ్ళకి ఇప్పుడు అదే పేరు వచ్చింది. ఇప్పుడు ఆమె వల్ల ఎంత పెద్ద మందికి ఇష్యూ అవుతుంది అనేది తెలుస్తలేదు. తను అట్లా చేయడం చాలా వరకు అయితే తప్పు. మరి ఎందుకు చేసిందో, దేనికోసం చేసిందో అంటే మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఆమెది ఎప్పుడు చూడలేదా, ఎవరు చెప్పలేదా ఇట్లా అమ్మాయి వెళ్ళి శివం ఊగుతుంది స్టూడియోలలో అని చెప్పేసి, ఇంత ఇష్యూ అవుతుంది అని చెప్పేసి మీ వరకు ఎవరు తీసుకొచ్చి మాట్లాడలేదా? ఇప్పుడు ఒక మనిషి అన్నప్పుడు బిజీ లైఫ్ ఉన్నప్పుడు ఆ బిజీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తాడు. బ్యాక్లో ఏం జరుగుతున్నాయి, ప్రజెంట్ ఏం జరుగుతున్నాయి అనేది చూసుకోరు. తన లైఫ్ ఏది, తను చేసే ప్రొఫెషన్ ఏంది, తను దేనికోసం వచ్చిండు ఆ కార్యక్రమం అనేది చేసుకుంటూ పోవాలి. ఇక్కడ మెయిన్ దీని ఎవరైతే శిగమూగిందో ఈ వీడియోలు ఇట్లా నా వరకు తెలిసినంత వరకు నేను తనంతా పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇక అది ఎందుకు ఊగుతుందో, తను అట్లా ఎందుకు చేస్తుందో అని చెప్పేసి నేను లైట్ తీసుకుని ఊరుకున్నా. ఎవరి గురించి మనకు అవసరం లేదు. ఎందుకంటే ఒక పర్సనల్ అన్నప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు మనం ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని మనం వస్తే అది కొందరికి తప్పుగా అర్థమయ్యి కొందరికి తప్పుగా చూపించడం వల్ల అది తప్పుగా కనిపిస్తుంది. తను వచ్చి శిగం ఊగేసరికి, తను వచ్చి అది చేసేసరికి అది ఏ విషయంలో పొరపాటు అయిందో, దేనికోసం పొరపాటు అయిందో కానీ తెలియదు. నా దగ్గరికి అయితే రాలేదు. ఈ మధ్యలోనే కొంచెం ఈ 2-3 రోజుల నుంచే కొన్ని విషయాలల్లో నా దగ్గరికి రావడం జరిగింది. దీని మీద చర్చ అనేది జరిగి అది కొంచెం ప్రాబ్లంలోకి అయ్యింది. అప్పుడు నేను చూడడం జరిగింది ఏం చేస్తుంది, ఏం సంగతి అనేది. కానీ ఒక టాపిక్లో అంటే జనాలకి తెలిసిందో తెలియదని పక్కన పెడితే మాత్రం మీ దాంట్లో నుండి మాకు ఒక టాపిక్ తెలియడం జరిగింది. సౌందర్యకి గురువు రౌడీ రాకేష్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? ఒకవేళ ఆమెకు బ్యాక్ సపోర్ట్ ఉండి మీరేమైనా హెల్ప్ చేశారా, లేకపోతే బిజినెస్ పరంగా ఆమెను ఏమైనా బయటికి పంపించారా? ఇప్పుడు తల్లిదండ్రులు అని అంటారు ఒక మాట. తల్లిదండ్రులు అనేటోళ్ళు ఎవరు? కన్నోళ్ళని తల్లిదండ్రులు అంటారు. గురువు అంటే ఎవరు? విద్య నేర్పిస్తే గురువు. మనకు మన జీవనోపాధ్యాయ, మన ప్రజెంట్ మన లైఫ్ ఎట్లా వస్తుంది అనేది దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నా. ఒక తల్లిదండ్రులు అంటే ఎవరు? కన్నోళ్ళు. విద్య నేర్పించిన వాళ్ళు గురువు. ఆమెకు పటమేసి అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారి మీద అమ్మవారి లగ్గం చేసి ఎవరైతే ఆమె ఇప్పుడు ఏదైతే కళ్యాణం చేసుకుందో అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఎల్లమ్మన ఇంకెవరు ఉన్నారో అమ్మవారి లగ్గం చేసి నేను లింగంకాయ కట్టి పటం మీద ఆమెకు బోనం ఎక్కించి అమ్మవారికి నైవేద్యం పెట్టి దీప నైవేద్యాలు పెట్టి నా పద్ధతి ప్రకారంగా పట్నాలు వేసి పలక కొట్టిస్తే నేను లింగంకాయ కడితే నేను గురువు. అక్కడ అవేవి లేకుండా ఒక మనిషి ఇప్పుడు నేను నార్మల్గా రాకేష్ స్వామి అంటే గుర్తుపడతారు నన్ను, అంతెందుకు రౌడీ రాకేష్ అన్న గుర్తుపడతారు.
ఇక్కడ పేరు అనేది ముఖ్యం కాదు, మనిషిని గుర్తుపడుతురా అనేది ముఖ్యం. ఆ యొక్క ఫేమ్లు ఉన్నాం, ఇప్పుడు ఎవరు నడుస్తుంది ఫేమ్లో మనది నడుస్తుంది. ఎల్లమ్మ తల్లి గురించి గొప్పగా చెప్పిన నాది నడుస్తుంది. కాబట్టి తను ఇట్లా ఏం చేసింది, ఎవరైతే ఫేమ్ ఉన్నారో అనే మ్యాటర్ విషయం తీసుకొచ్చి అక్కడ నా దాకా తీసుకొచ్చి, తను చెప్పలేదు తన గురించి అని నేను అంటలేను. నేను లింగంకాయ కడితే నేను గురువుని, ఫేమస్లో ఉండడం చూపించి ఈయన నాకు గురువు, ఈమె నా శిష్యురాలు, ఈమె నా గురువు అని చెప్పేటోళ్ళు 100 మంది ఉంటారు. మీరు ఎప్పుడు తనతో ఫోన్ మాట్లాడలేదా, మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం? ఫోన్ అంటే తను నాకు ఈ ఒక్క అమ్మవారి విషయంలో ఇష్యూ అయిన తర్వాత అసలు ఎవరు నువ్వు ఏం సంగతి అనేది ఇట్లా సంభాషణ అనేది జరిగింది. అంటే మీరు మాట్లాడారా? నేను మాట్లాడలేదు. ఒక ఇష్యూ అయ్యింది, ఆ ఇష్యూ తర్వాత అసలు ఎవరు నువ్వు ఏంది సంగతి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అక్కడ. అప్పుడు చెప్పింది అసలు నేను ఇట్లా వీడియోలు తీయడం వల్ల ఇట్లా అయ్యింది ఇది సంగతి అని చెప్పేసి. అంటే మీరు మాట్లాడారు సౌందర్యతో? లేదు. అంటే వేరే వాళ్ళతో మాట్లాడించారా? వేరే అంటే తను ఎవరో కూడా తెలియదు. నా దగ్గర దాకా ఒక మ్యాటర్ వచ్చింది, ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడదాము. నా దగ్గర మ్యాటర్ వచ్చినప్పుడు నేను అడిగిన అసలు నీ గురువు ఎవరు, నువ్వేంది, ఇదేం సంగతి అనేది ఇట్లా అక్కడ అడగడం జరిగింది. అప్పటిదాకా తను గురువు ఎవరు తెలియదు, తను ఎవరో తెలియదు, తను ఎక్కడి నుంచి వచ్చిన సంగతి కూడా మాకు తెలియదు. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఒక ఫోటో చూపించి ఒక ప్రజలల్లో నేను ఉన్నా కాబట్టి నాకు గురువు అనేది బయట టాక్ అట్లా మాట్లాడినంత మాత్రమే నేను వాళ్ళకి ఎవరికి గురువుని కాలేను. నేను పండుగ చేసి లింగంకాయ కట్టిన వాళ్ళు వాళ్ళ నా శిష్యులు, నేను వాళ్ళకి గురువుని. అప్పటిదాకా ఎవరికి ఎట్లా గురువుని అయితే వాళ్ళు ఏదో మాట్లాడినంత మాత్రంలో అది నిజం కాదు కదా. అంటే ఇంతవరకు ఇంత జరుగుతుంది, ఇంత ఇష్యూ అయింది, సో జనాలకు కూడా ఎవరు ఏంటని తెలుసుకునే సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా అసలు సౌందర్య గురువు అనే వాళ్ళు ఇంతవరకు నేను సౌందర్య గురువు అని వచ్చినటువంటి వ్యక్తి ఎవరు లేరు. మీకేమన్నా ఐడియా ఉందో సౌందర్య గురువు వీళ్ళు అని? ఏమంటారు మా దొంగతనము ఇంకేదో అనేది ఇట్లా బయట పడదు, ఎక్కువ రోజులైనా సరే దాగదు, బయట పడుతుంది. ఎక్కువ రోజులు లంగతనం దొంగతనం అనేది దాగదు, బయట పడుతుంది అన్నట్టు. మరి గురువు ఇప్పుడు శిష్యురాలికి ఆపద వస్తే గురువు చూసుకుంటున్న గురువు ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు ఆ గురువు అనేటైనా ముందరికి వచ్చి మాట్లాడాలి కదా. ఇంతమందికి ఇంత ఇష్యూ అవుతున్నప్పుడు ఆ గురువు ఎవరు వచ్చి తనతో మాట్లాడి నా శిష్యురాలు లేకుంటే నా విషయంలో ఇట్లా అయ్యింది గిది అని చెప్పేసి అది క్షమాపణ చెప్పుకుంటే పెద్ద మనుషులను ఎట్లనో ఒక దాంట్లో మాట్లాడుకుంటే అది అయిపోతుంది కదా. ఇప్పుడు ఆ గురువు అనేటైనా ఎవరో రాకుండా ఒకరి మీదకి ఒకరికి తీసుకొని వస్తే ఎట్లయితే చెప్పండి. ఇప్పుడు ఆ గురువు ఎవరో వచ్చి మాట్లాడితేనే కదా తెలుస్తుంది. అట్లా తను ఎవరు ఏంది ఏం సంగతి అనేది ముందు తను చెప్పేదాకా ఎవరికి ఏం తెలియదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క రూమర్ అనేది ప్రతి ఒక్కరి మీద వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, చెప్పుకున్నారు ఇది కాదు ఇది సంగతి అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఏది కాదు ఏం సంగతి, తను ఎవరు, తన సిగమోగడానికి రీజన్ ఏంది, అసలు ఎందుకు ఊగిందని చెప్పేసి ఇట్లా ఒక మీడియా మిత్రుడికి ఇట్లా మన అందరికి చూపించిండు. ఆ చూపించిన తర్వాత ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు అసలు ఒకరి మీదకి కాదు, ఇది ఒక్కరినని పర్టికులర్గా కాదు, ఈయన గురువు అంటారు. కనిపించిన 70 మంది కనిపిస్తే 70 మంది నా గురువు అన్న కాడికి అయ్యింది. పైనంత తోవలా కనిపించిన వాళ్ళ ఆయననే నా గురువు అనుకుంటే చెప్పుకుంటూ వచ్చింది. అది అందరి మీదకి వెళ్ళి శివశక్తుల దాకా వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్క శివశక్తి మీద దాకా వచ్చేసింది. సో ఇంకొకటి తీసుకుంటే రాకేష్ గారు ఏంటంటే, సో ముఖ్యంగా ఇప్పుడు ఎవరి పేర్లు వినిపిస్తున్నాయంటే పర్టికులర్గా సౌందర్య తర్వాత సంజన తర్వాత సో మీరు మెయిన్గా రాకేష్ గారు అని మీ ముగ్గురు పేర్లే పర్టికులర్గా వినిపిస్తున్నాయి. అసలు ఇంత వినిపించడానికి రీజన్ ఏంటి అసలు? ఇప్పుడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే తొక్కేటోళ్ళు 100 మంది వస్తారు. నేను చాలామంది నేను చాలాసార్లు ఇంటర్వ్యూలలో ఇది మాట ఏమని చెప్పినా ఒక చెట్టు ఎదుగుతుంటే దెబ్బ కొట్టేటోళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎవరో ఈ నిన్నమన్న శిగాలుగి వాళ్ళు ఏదో చేసేసరికి వాళ్ళతో పాటు మంచోళ్ళను కూడా అదే బ్లేమ్ చేస్తున్నారంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎదుగుతుంటే తొక్కేద్దామని ఇక్కడ ఏ కమ్యూనిటీ అయినా సరే ఎవరైనా సరే ఇప్పుడు మీ ఫీల్డ్ అయినా సరే ఇంకొకరి ఫీల్డ్ అయినా సరే ఒకరికొకరు ఆపోజిట్ ఉంటారు. ఈ యొక్క అందరిది అనేది అండర్స్టాండింగ్ ఉండదు. తొక్కుదామని 100 తీర్లు ఉంటారు. ఇప్పుడు ఫేమ్ ఉన్నా, నేను పబ్లిక్లో ఫేమ్ ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను తొక్కుదామనో లేకుంటే ఇప్పుడు నన్ను తొక్కుదామని వాళ్ళు చూసి అలా తొక్కేటోళ్ళు ఇంకోళ్ళు వస్తారు. వాళ్ళకు కూడా ఆపోజిట్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కక్ష పెట్టుకుంటారు మనుషులు. ఎక్కడ ఇది పెద్దగా అవుతారో ఎక్కడ ఇది అయిపోతారో అప్పుడు వీందే మాట నడుస్తుంది, వీడు చెప్పిందే వేదం అవుతుంది అనేది ఇట్లా ఉండడం వల్ల ఆ ఫేమ్ అనేది ఎవరైతే ఉన్నారో ఆ ఫేమ్ అనేది తీసేస్తారు. ఇప్పుడు చూడండి ఇంటర్వ్యూలు అలా కొందరు ఇచ్చిన తర్వాత నా ఫోటో వేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ అనేటోళ్ళు గుర్తుపడతారు, తొందరగా ఐడెంటిఫై అవుతాయి. నా ఫోటో వేయగానే ఆహా ఏదో ఉంది ఇష్యూ అనేది తొందరగా ఓపెన్ చేస్తారు. ఇప్పుడు గుర్తుపట్టని మొక్కలు వేసి చూస్తారు, ఎవరైనా ఎవ్వరు చూడరు, ఎవరిని కూడా పట్టించుకోరు. అంటే ఇక్కడ పబ్లిక్లో ఎవరి పేరు నడుస్తుంది, ఈ పలానా ఆయన ఏం నడుస్తుంది, పలానా వాళ్ళ పేర్లు నడుస్తుంది. వాళ్ళ ఫోటోలు వేయాలి, 10 సార్లు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడాలి, వాళ్ళని బ్యాడ్గా వేయాలి. మనం ఎన్నిసార్లు బ్యాడ్గా చేసి ఎన్నిసార్లు తప్పు చేసి చూద్దామన్నా కానీ భగవంతుడు చూపిస్తాడు. అట్లా మన ఒక కమ్యూనిటీలలో తక్కువ చేయడం ఎక్కువ చేయడం వల్ల అది అనేది ఇట్లుంటుంది అనమాట. సో ఆ అమ్మాయి ఇప్పుడు శివమూగిన తర్వాత అమ్మాయికి మీ దాంట్లో బండారు పెట్టడం ఆఫ్ చేశారు, తుడిపేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి కూడా సో వాళ్ళు కూడా వీడియో పెట్టడం కూడా జరిగింది. అంటే అమ్మాయికి శివం వస్తుంది, ఖచ్చితంగా ఈ అమ్మాయికి మేమే బండారు పెట్టాలని చెప్పేసి మీ దాంట్లో ఏమైనా పద్ధతులు ఉంటాయా? అమ్మ ఎవరికైనా సరే పద్ధతులు
నియమాలు, కట్టుబంధనలు, హద్దులు అనేవి ఉంటాయి. దాంట్లో ఉల్లంఘించి మాట్లాడితేనే ఎవరైనా తప్పుగా ఇప్పుడు మాట్లాడతారు. సౌందర్య అయితే మొత్తానికి ఉల్లంఘించి మీ అందరినీ ఫేక్ అని చూపెట్టింది. ఇప్పుడు నన్ను అదే కదమ్మా, నా గురించి కూడా ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి నేను ఇన్ని పండుగలు చేసిన, ఇన్నేళ్ళ గురించి దేవుళ్ళని చూపించిన, ఇంత మంచి చేసిన, ఈరోజు నా గురించి వచ్చేసరికి ఫేక్ అని మాట్లాడుతున్నారు. అంటే ఈ సౌందర్య అనే అమ్మాయి వల్ల మా వాళ్ళకు మాకే గొడవలైనాయి. ఇక్కడ మాకే గొడవలైనాయి. గొడవలు అవ్వడం వల్ల ఈ గొడవలు కూడా అది ఏం కొట్టుకునుడు తిట్టుకునుడు కూడా కాదు, చిన్న చిన్న మనస్పర్ధ మాటల వల్లనే, చిన్న మాటల వల్లనే గొడవలు అవ్వడం వల్ల తను ఏమైపోయిందంటే ఈమె స్విచ్ పెట్టింది, ఈమె సైలెంట్ అయిపోయింది, మా కమ్యూనిటీలో మాకు గొడవలైంది. అట్లా తన వల్ల ఈ యొక్క గొడవ అనేది అవుతుంది. ముందు ఈమెని ఎవరైతే ఉన్నారో ఈమె మాట్లాడడం కరెక్ట్ మాట్లాడితే ఇదంతా అయ్యేది కూడా కాదు, ఇదంతా అయ్యేది కూడా కాదు, మేము ఇది అంతా చేసుకునేది కూడా కాదు, మా మీద మాకు ఒకరికి అన్నట్టు చెడు అనేది కూడా అయ్యేది కూడా కాదు. సో ఈ బొట్టు తీసేయడం అనేది అట్లా ఉండదు. అయితే ఇట్లా కాదు. అయితే ఈ బొట్టు ఎందుకు తీసేయడము, లేకుంటే ఈ బొట్టు అనేది ఏమైనా ఉందా అంటే దీని గురించి చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క బొట్టు అనేది బండారి బలగం అనేది ఇట్లా ఇందులో పెద్దలు ఉంటారు, చిన్నలు ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. ఈ యొక్క కమిటీ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించి కానీ ఎవరిని గురించి చెడు కానీ ఉండదు. ఒకవేళ వాళ్ళకు ఆపోజిట్ కానీ లేకుంటే ఏదైనా విషయంలో గొడవలు అవుతే, లేకుంటే ఎక్కడా వీళ్ళు ఇంకా వాళ్ళ పర్సనల్గా ఏమైనా ఉంటే అది అక్కడ మాట్లాడుతుంది. కానీ ఇది 10 మంది దగ్గర తీసుకొచ్చి మాట్లాడడానికి ఉండదు. ఇంకోటి ఏంది, శివశక్తులకు సంబంధించి ఒక గ్రూప్ ఉంటుంది, కమ్యూనిటీ ఉంటుంది, అక్కడ కూర్చోబెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు. ఇది తప్పు ఉంటే తప్పు బిడ్డ అని చెప్పుకుంటారు, మాట్లాడతారు. మళ్ళీ అక్కడనే సెట్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా శివశక్తులు అనేటోళ్ళు. మేము ఎప్పుడైనా సరే మా హిందూ కల్చర్ని, ఇప్పుడు నన్ను ఈరోజు ఇన్నేళ్ళ నుంచి సిగమూగిన నేను, ఇన్నేళ్ళ నుంచి దేవుని చెప్పిన నేను, ఈరోజు నా గురించి వచ్చి చెడ్డగా తప్పుగా మాట్లాడుతుంటే సమాజం ఇట్లా రేపటినా నిన్ను కూడా అదే ప్రశ్నిస్తుంది, నిన్ను కూడా అదే అడుగుతుంటుంది. మరి మీరు చేసేది ఏందని అడుగుతుంటుంది. అప్పుడు ఇట్లనే అగ్రగణంగా చేస్తుంటావా? అప్పుడు కూడా ఇట్లనే అగ్రగణంగా సమాధానం చెప్తావా? ఎప్పుడైనా సరే ఒక మనిషి విలువ పోతుందంటే నెక్స్ట్ మీది కూడా అట్లాంటివి అయ్యేటివి ఉంటాయి. ఇప్పుడు పాస్ట్ ఈజ్ పాస్ట్, ఓవర్ పాస్ట్ అనేది అలాగ ఉంటుంది. ఒకరి గురించి చెడ్డ చేయడము, ఒకరి గురించి ఇది చేయడం అనేది ఉండదు. ఈ బలగంలో కూర్చుంటారు, మాట్లాడుకొని సరి చేసుకుంటారు. ఆల్మోస్ట్ అయితే ఇది ఏముంటుందంటే వచ్చేది ఏది అబద్ధం ఉండదు. దాంట్లో పెద్ద మనుషులు మాట్లాడుకొని ఇట్లా కాదు ఇది సంగతి అని మాట్లాడుకొని వాళ్ళు సెట్ చేస్తారు. ఎందుకంటే ఇందులోనే కమ్యూనిటీ చాలా ఉంటుంది, చాలా మంచి వ్యక్తులు ఉంటారు. ఈరోజు ఏమంటారు కదా, తిట్టినోళ్ళే పెడతారు, పెట్టినోళ్ళే అంటారు అన్నట్టు ఈ యొక్క కమ్యూనిటీలో అట్లా ఉంటుంది. బొట్టు బంద్ చేసినా మళ్ళీ దానికి తర్వాత మళ్ళీ మాట్లాడుకుని ఆ అమ్మాయిని అంటే తీసుకునే అంత ఉంటుందా? ఇప్పుడు మంచోళ్ళకి ఎప్పుడైనా మంచి చేయాలని ఉంటుంది, చెడ్డోళ్ళకి ఎప్పుడైనా చెడ్డ చేయాలని ఉంటుంది. ఇక వాళ్ళు మంచి చేసేవాళ్ళ చెడ్డ చేసేవాళ్ళ మీకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ నిర్ణయాలు ఇవ్వాలి, వాళ్ళు ఏం చేస్తారు, ఏం సంగతి అనేది, ఇట్లా సొసైటీకి ఏం చూపిస్తారు నెక్స్ట్, అట్లా చూపించి ఏం చేద్దాం అనేది వాళ్ళ నిర్ణయాలతో బట్టి ఉంటుంది. సో ఇంకొక మ్యాటర్ కూడా తెలిసింది, దీంతో పాటు నా దగ్గరికి వచ్చినటువంటి ఒక మ్యాటర్ అయినా వీడియో అయినా, సో పర్టికులర్గా జనాలకు తెలియడం కోసమే మీ గురించి ఇదంతా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి, సో మీ దాంట్లో మీ కమ్యూనిటీలో ఒక గొడవ జరగడం జరిగింది. సో మీరు అందులో మీ శివశక్తుల దగ్గర ఒక చెస్ట్ మీద హ్యాండ్ వేసి నెట్టాడు రౌడీ రాకేష్ అని చెప్పేసి ఒక వీడియో కూడా వాళ్ళు పెట్టి మళ్ళీ డిలీట్ చేయడం కూడా జరిగింది. అసలు డిలీట్ చేయడానికి కూడా కారణం ఏంటి? పెట్టడం వల్ల మీరేమన్నా వాళ్ళని బెదిరించారా, లేకపోతే మళ్ళీ మీతో ఏమన్నా రాకేష్కి మంత్రాలు వస్తాయని చెప్పేసి భయపడి ఏమన్నా తీయడం జరిగింది? అసలు ఆ నెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను దీని గురించి కూడా చెప్దాం అనుకున్నా, చెప్తున్నా. నేను నమ్మిన శివయ్య, నేను మొక్క ఎల్లమ్మ తల్లి, నేను దల్చే వల్లన స్వామి, అప్పటికి అదే మాట ఇప్పటికి అదే మాట. దేవుని మీద ఏ రోజు నేను ఆ దేవుళ్ళని ఎప్పుడు తప్పను, దేవుళ్ళని తప్పను. నాకు బుద్ధి చెప్పినోని అనంగా, అన్నం పెట్టినోని అనంగా, అమ్మ నాయన అనంగా, గురువుని అనంగా ఎప్పుడు మరవద్దు. ఇది మెయిన్ మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఈ శివశక్తుల మీద నేను చేయబెట్టి దొబ్బడం అది చాలా తప్పు. నేను అట్లా దొబ్బలేదు, నేను చేయలేదు. ఒక శివశక్తిని నేను ఒక మాట ఏదో ఒక మాట మనస్పార్థంగా అది కొన్ని రావచ్చేమో కానీ ఏ శివశక్తినైనా సరే చేయబెట్టి దొబ్బడం, చేతిలో చేయబెట్టి దొబ్బడం అట్లాంటిది లేదు. ఇక మరి ఆ వీడియో పెట్టి డిలీట్ చేసిరంటే ఇక వాళ్ళకి ఏమనిపించిందో, ఈ యొక్క దీని గురించి మనం మాట్లాడుకుందాం అనుకురా, లేకుంటే దీని గురించి డిస్కషన్ చేద్దాం అనుకురా, మరి ఏమనుకురా వీడియో తీసేసారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ అనేది వీడియో గురించి పెట్టడం జరిగింది. ఏది ఇంటర్వ్యూలలో ఇట్లా నా గురించి ఇట్లా చెడ్డగా చెప్పడం, ఇది చేయడం. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరిని కూడా శివశక్తి ఇంకో శివశక్తిని కించపరిచినట్టు చేయడు. ఒకవేళ అట్లా చేస్తున్నారంటే ఇప్పుడు నేను ఎదుగుతున్నా కాబట్టి నా మీద అట్లా చేస్తున్నారేమో, మరి ఇప్పుడు అయ్యి ఉంటుంది కదమ్మా. ఇప్పుడు నేను వచ్చినా మాట్లాడిన అందులో నాదేమన్నా తప్పు ఉంటే సరే నేను ఆడ క్షమాపణ చెప్తా, ఇట్లా కాదు ఇది సంగతి అని చెప్పేసి. నేను ఆడ పండగ చేసేది ఇచ్చిపెట్టుకొని ఆడికెళ్ళి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందామని చెప్పి ఇంత దూరం వచ్చిన తర్వాత అదేదో మనస్పార్థాల వల్ల చిన్న ఇష్యూ అనేది జరుగుంటాయి, కానీ దాన్ని సాల్వ్ చేసుకోవాలి. కానీ ఈరోజు పబ్లిక్లో పేరు ఉంది కదా అనేవి తప్పుగా చూపిస్తుంటే ప్రజలకు అదే నమ్ముతారు. నేను అది చాలా రోజుల నుంచి చెప్పిన,
ఏమని చెప్పినా ప్రజలు అనేది నాకు ప్రజలతో సంబంధం లేదు. కాకపోతే మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పుకోవాలి. అక్కడ మీరు అడుగుతున్న దానికి నేను సమాధానం చెప్పుకుంటేనే ప్రతి ఒక్కరికి నేను అంటే ఏందో తెలుస్తుంది. వాళ్ళు వచ్చి నేను దొబ్బినామంటే నేను ఎందుకు దొబ్బుతా? ఒక శివశక్తిని గౌరవించే పద్ధతి నాకు కూడా ఉన్నది. నేను ప్రతి ఒక్క వీడియోలో శనార్థం చెప్తాను ఉంటా ప్రతి ఒక్క మనిషి. అంటే మీరు చేసిన దాన్ని బట్టే వాళ్ళు వీడియోలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ వీడియో ప్రకారంగా మీరు శివశక్తులకు ఏమైనా చెప్తారా? అంటే ఏది జరిగిన ఇష్యూ మీ మధ్యలోనే జరగాలి, అది మీ మధ్యలో పెట్టుకొని మీ కమ్యూనిటీలో మీరు అక్కడ సాల్వ్ చేసుకోకుండా, సో ఇప్పుడు మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి అది మీకే ప్రాబ్లం అవుతుంది. సో దీన్ని మీరు ఎక్కడ సాల్వ్ చేసుకుంటే బెటర్ అనేది మీరు ఆలోచించుకొని అక్కడ క్లోజ్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే మీ దగ్గరికి చాలామంది ఎక్కుతారు, చూసే వాళ్ళైనా మిమ్మల్ని మొక్కుతూ ఉంటారు, దేవుడితో సమానంగా భావించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇట్లా చేసుకోవడం వల్ల మీకు మీరే మన సంస్కృతిని పాడు చేసినట్టుగానే ఉంది. ఒక బోనంకున్న వాల్యూ తీస్తున్నారు. ఇప్పుడు ఒక శివశక్తి అంటే ఒక శివశక్తిని ఎప్పుడు కించపరచడు. వాళ్ళ గురించి మాట్లాడుకొని దాన్ని ఎట్లా సెట్ చేయాలని చూస్తారు. ఒకరి గురించి నేను ఇన్ని పండుగలు చేసిన, ఇన్ని దేవుళ్ళకి ఇంత చేసుకుంటూ వచ్చినాక మనల్ని చెడ్డగా చూపిస్తున్నారు, సొసైటీలో గిది అదే అని చెప్పేసి చూపిస్తున్నారు. అదే పద్ధతి నువ్వు కూడా చేస్తున్నావు, నువ్వు కూడా తప్పేనా? ఇక్కడ తప్పు ఒప్పులు అనేవి మనకి ఇక్కడ మ్యాటర్లు కాదు. నేను ఆ రోజు నుంచే సిగమూతున్నావు, నువ్వు కాకపోతే నాకన్నా కొంచెం ఎక్కువ రోజుల నుంచి సిగమూతున్నావు, నువ్వు పెద్ద మనిషివే కావచ్చు, మీరు పెద్దోళ్ళే కావచ్చు. సరే చెప్పే సమాధానం ఉంటుంది, చెప్పాలి. ఓ మాట గీడ కాదు గిది సంగతి అని చెప్పేది మాట్లాడుకోవాలి. అంతేగాని ఒక మనిషి గురించి నువ్వు తప్పుగా మాట్లాడడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అంటున్నా? నాకు వచ్చేటైనా శివయ్య, నేను బోనం ఎత్తుకుంటా, నేను పట్నాలు వేస్తా, నేను పండుగలు చేస్తా, నేను అన్ని పండుగలు అన్ని పట్నాలు వేసిన, నేను అంత ఘనంగా చేసిన నేను. ఈ రోజు మీరు తప్పుగా చూపిస్తున్నారు, రేపు కూడా మీరు అట్లనే కరెక్ట్ చేస్తున్నారు. మరి మీరు కూడా తప్పేనా? అది ఎంతవరకు కరెక్ట్? ఒక శివశక్తిని అట్లా తప్పుగా మాట్లాడడం. వాళ్ళకి తెలుసా నాకు ఏ దేవుడు వస్తారు అనేది? నాకు వచ్చేటైనా శివయ్య, ఎల్లమ్మ కాదు, మైసమ్మ కాదు, దుర్గమ్మ కాదు, ముత్యాలమ్మ కాదు, ఈదమ్మ కాదు. సో మీరు ఇప్పుడు అంత బలంగా చెప్తున్నారు నాకు శివయ్య వస్తుంది అని చెప్పి చెప్తున్నారు కదా. సో ఆ అమ్మాయికి నీకు దేవుడు రాదు రాదు అని చెప్పేసి నేను వేసినటువంటి క్వశ్చన్కి వస్తుంది అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు ఇక్కడ దేవుని రప్పించుకోగలుగుతారంటే రాకేష్ నిజమని చెప్తారా జనాలకి? దేవుడు రప్పియాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. పట్నాలు ఎందుకు వేయాలి మరి? అసలు మీడియాలో ముందర కూర్చోవాలి కదా, కూర్చొని సిగాలు ఊత అయిపోతుంది కదా. పండుగలు ఎందుకు వేయాలి? ఎల్లమ్మ తల్లికి గద్దెలు ఎందుకు వేయాలి? అంటే రాకేష్ నిజమా అబద్ధమా? నేను ఎప్పుడైనా నిజమే. ఎవ్వరు ఒక మనిషిని నింద చేసి తప్పు చూపించినంత మాత్రంలో అది కరెక్ట్ కాదు. నువ్వు ఊగే శిగం నేను ఊగుతున్నా, నేను ఊగే శిగం నువ్వు ఊగుతున్నావు. వాడు శిగాని ఎవరు తప్పు చూపించద్దు. శిగాని అనే తప్పు చూపించిరంటే అది తప్పు, అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే శిగం అనేది సత్యం. ఆ సత్యాన్ని గురించి మనం వచ్చినాం. మనం ప్రజలకు మంచి ఒక అది ఇవ్వాలి, మనం ఒకటి మెసేజ్ ఇవ్వాలి. కానీ మనం ఇక్కడ కించపరచుకొని మాట్లాడితే ఏం కాదు, అది కరెక్ట్ కాదు. అవును, పబ్లిక్ కూడా చూస్తున్న వాళ్ళకి తెలియదా? నేను ఇన్ని రోజుల నుంచి ప్రతి ఒక్కరికి నేను వీడియోలు పెడుతున్నా, ప్రతి ఒక్కటి వీడియో చెప్తున్నా, అది చూసి కూడా ఇట్లా చేస్తున్నా అనుకోవచ్చు కదా పబ్లిక్ ఇట్లా. సో ఇప్పుడు మల్లన్న బోనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కొండపోచమ్మ దగ్గర మీ వాళ్ళు మీకు ఒక సవాల్ విసరడం జరిగింది. అంటే మీరు కూడా ఒక మాట అనడం వల్ల, అంటే నా దేవుడు ఏంటో నేను చూపెడతా, మీరేంటో మీరు చూపెట్టుకోండి అని చెప్పేసి మీరు మాట్లాడారట. సో అది మేము వినలేదు, బట్ వీడియో వరకే మాకు తెలిసింది కాబట్టి క్వశ్చన్ తీసుకుంటున్నాం. సో మీరైనా కావచ్చు, సౌందర్య అయినా కావచ్చు, సంజన కావచ్చు, సో మీరు ముగ్గురిని పిలిచి అక్కడ ఏదో పెద్ద అంటే సమావేశం లాగానే సంథింగ్, లేకపోతే అక్కడ దేవుడి మధ్యలో మీ అందరినీ కూర్చోబెట్టి ఏమైనా మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి వార్త రావడం జరిగింది. అంటే దాన్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగానే ఉన్నారా? ఇక్కడ సవాల్ ఇడిస్తే అది గొప్పతనం కాదు. సవాల్కి సమాధానం కాదు. ఇక్కడ ఎక్కడైతే నాకు దేవుడు రాదు, ఎక్కడైతే నన్ను చెడ్డగా చూపిస్తున్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఏంటంటే, మనిషికి ఒక శిగం అనేది ఎంత నిజమో, దేవుడు చెప్పుకునేది ఎంత నిజమో, మీరు చెప్పేది గద ఉన్నది, నేను చెప్పేది గద ఉన్నది. ఇక్కడ ఏదైనా తప్పులు ఉంటే నన్ను గిది కాదు గిది అని చెప్పేసి సరి చేయాలి. అంతేగాని సవాల్ ఇడ్చుకోవడము, లేకుంటే సవాల్ ఇచ్చి నువ్వు రా నేను రా అనడము, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. నాకు వచ్చేటైనా శివయ్య కాబట్టి నేను ఎప్పుడైనా సరే ఆయననే తలుస్తా, ఆయననే మొక్కుతున్నా. ఇప్పటికి కూడా అదే పద్ధతి ప్రకారంగా చెప్తున్నా. ఈ సవాల్ ఇచ్చి నువ్వు వీడికి రా, నువ్వు ఆడికి రా, ఇది అది అంటే ఎవరు సత్యం వాళ్ళకే అనే డిస్కషన్ వచ్చింది అక్కడ. ఇప్పుడు నీకు ఎల్లమ్మ వస్తుంది, నీ దేవుడు నీకే, నాకు నా ఎల్లమ్మను మొక్కుతున్నా, నా దేవుడు నాకే. ఎవరి దేవుడు ఎవరు భగవంతుడు ఎవరికి ఎంత ఉండాలో అంతే ఉంటారు. ఎవరి శక్తి అలాకే, నీ శక్తి నీదే, నా శక్తి నాదే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అక్కడ మాట్లాడడం జరిగింది. అక్కడ విషయంలో మాట్లాడడం జరిగింది. అంతేగాని ఇంకా నేను నీ శక్తి ఏందో నా శక్తి ఏందో చూపించే అంత అది నాకు అవసరం కూడా లేదు. దానివల్ల ఎవరైనా సరే శివశక్తులు కానీ గణాదులు శివశక్తులు ఎవరైనా సరే బాధపడి ఉంటే, నేను ఒకవేళ ఏదైనా మాట అని ఆడ ఇట్లా మాట్లాడుకున్నప్పుడు డిస్కషన్లో ఏదైనా విషయంలో మాట్లాడి అక్కడ ఏదైనా మనస్పర్ధం వచ్చి మనకు ఒక సంభాషణలో ఏదైనా మాట కానీ పొల్లుపోయి ఉంటే, మీరు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా బండారు బలగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నది ఒకటే,
అందరికీ నా వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఎందుకంటే శివయ్య స్వామి శివయ్య ఎప్పుడైనా చెప్తాడు, తప్పున్నా ఒప్పున్నా ఏదున్నా ధర్మం ఉన్నా అధర్మం ఉన్నా మనం చేసిన దానికి తెలిసో తెలియక చేసిన దానికి తలదించి మొక్కడంలో తప్పు లేదు బిడ్డ నా భగవంతుడు నాకు చెప్పిండు. నాకు చెప్పిన తల్లిదండ్రులు చూపించిన దైవము నమ్ముకున్న దారి ప్రతి ఒక్కటి మనకు చూపించింది ఒకటే. తప్పున్నా లేకపోయినా ఏదున్నా ఏదైనా కానీ మన వల్ల ఒకరు బాధపడుతున్నారు, మనం అన్నదానికి ఒకరు బాధపడుతున్నారు అంటే దానికి క్షమాపణ చెప్పాలని. నేను క్షమాపణ చెప్తుంది భయపడో లేకుంటే ఏదో అని కాదు, నా వల్ల అక్కడ మిస్టేక్ అయ్యుంటే, అక్కడ నేను తప్పు మాట్లాడుంటే ఏదైనా విషయంలో, ఈ సౌందర్య అనే అమ్మాయి విషయంలో ఒక మాట పోయి ఇంకో మాట పోయి ఇంకో మాట అది కొంచెం వెనక ముందు అయ్యుంటే గిట్లా నన్ను అందరికి ఇట్లా క్షమించాలి. దీన్ని నీకు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను తప్పు చేసినాను మళ్ళీ తర్వాత ప్రతి మీడియాకి నేను తప్పు చేసిండు అందుకే ఈయన క్షమాపణ చెప్పిన అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క మనిషికి మీరు మంచితనంగా చూపిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచిగా మెసేజ్ లేక అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క సనాతన ధర్మం హిందువులు కొట్లాడుకోవడం అన్నట్టు ఉండొద్దు. ఇది హిందువులకు సంబంధించింది కాబట్టి మనం ఇట్లా చేసుకుంటే అది ఇంకా పెద్దగా అవుతుంది కానీ తక్కువ కాదు. ఈరోజు పబ్లిక్లో నేను పేరు నడుస్తుంది కాబట్టి ఆ పేరు తీసేద్దామని 100 మంది వస్తారు. నేను ఈ విషయంలో ఇట్లా నేను ఏదన్నా ఈ సౌందర్య అనే అమ్మాయి విషయంలో నేను మాట్లాడినప్పుడు ఇట్లా ఆమె ఎవరో తెలియదు అని మాట్లాడి దాని విషయంలో ఇంకో మ్యాటర్ వచ్చినప్పుడు ఆ మ్యాటర్ గురించి మనం మాట్లాడినప్పుడు ఆ సంభాషణలు ఇట్లా మనకు ఒక మనస్పర్ధలు రావుండొచ్చు. కానీ నేను ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా బాధ పెట్టాలని కాదు. నా వల్ల పెద్దలు చిన్నలు శనార్థి అందరికీ ఎవరైనా సరే నాతోటి గణాదులు నాకన్నా పెద్దోళ్ళు ఇంకెవరైనా ఉంటే ఇట్లా వాళ్ళు తెలిసి కానీ తెలవక కానీ నేను ఒక మాటలో మీరేమన్నా నన్ను నేను మిమ్మల్ని ఏమన్నా మీరు బాధపడుంటే అందరికీ శనార్థి నన్ను క్షమించండి. ఎందుకంటే నేను నమ్ముకున్న ధర్మం నాకు చూపించిన దారి నేను తలుచుకున్న శివయ్య నాకు చెప్పిండు, నేను చెప్తున్నా. నా వల్ల మీరు ఎవరైనా బాధపడుంటే మళ్ళీ ఇంకోసారి క్షమించండి. దానికి నేను ఏమి కూడా అవన్నీ కూడా నేను ప్రశ్నించి కానీ ఎవరిని కూడా నేను వాళ్ళని చెప్పాలని కూడా కాదు. కానీ ఈ అమ్మాయి వల్ల ఎంతమందికి అనేది బ్యాడ్ నేమ్ వస్తుందనేది చూడండి. కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుడు అనేది సత్యం నాకు ఉన్నది. ఆ సత్యం ఉన్నది కాబట్టే నేను ఇప్పటికి కూడా చూపిస్తున్నా. అది నాకు సత్యం అంటే ఏదో శక్తులతోనో క్షుద్ర పూజలతోనో ఇవన్నీ కాదు. మీరు సత్యం అన్నారు కాబట్టి నిజంగా అంటే జనాలు మంత్రతంత్రాలతోనే ఆయన దేవుని రప్పించుకుంటున్నారు. మంత్రతంత్రం అనేది ఇట్లా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోరి, ఇంజక్షన్ ఇవ్వగానే టాబ్లెట్ వేసుకుంటేనే ఏదైనా తక్కువ అవుతుంది. ఇంజక్షన్ ఇచ్చి టాబ్లెట్ వేసుకుంటే ఏదైనా సెట్ అవుతుంది. అట్లా అని చెప్పేసి తంత్రాలు చేసి ఇది చేస్తే కరెక్ట్ కాదు. నేను మంత్రం చేస్తానో తంత్రం చేస్తానో అనేది ఇది మ్యాటర్ కాదు. ఇక్కడ దేవుడు అనేది మెచ్చి రావాలి. నేను ప్రతి ఒక్క వీడియోలలో నేను చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా, మెచ్చి వచ్చిన దేవుడే మనకు మేలైన దేవుడు. కష్టాలు పెట్టేసి వస్తాడు భగవంతుడు. ఆ కష్టంలోకి వెళ్ళి మనం తొలగి వస్తేనే మనం భగవంతుడు అంటే ఏందో మాయ తెలుస్తుంది. ఈ రోజు ఎవరో వచ్చి నా గురించి పడనోళ్ళు చెప్తుంటారు, 100 చెప్తారు నీకు ఇట్లా అట్లా అని చెప్పేసి. నా దేవుడు సత్యం నాకు తెలియదా? సత్యం అన్నమాట తప్ప అనిపిస్తుందా మీకు? ఎవడు దేవుడు బలం వాళ్ళకని నేను చెప్తున్నా. ఇక్కడ దేవుడు నేను నా దేవుడు నేను. ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే కాంట్రవర్సీ అవుతుంది, హిందువులు కొట్లాడుకునే కాడికి అయిపోతుంది. ఇక్కడ అదే కాదు, సరే మీరు పెద్దోళ్ళు, సరే మీరే ఎక్కువ ఉన్నారు, సరే మీ కిందనే మేము, మీరే పెద్ద మీ కిందనే మేము. ఇక్కడ తప్పు ఉంటే సరే నా తప్పు ఉన్నదిగా సరే క్షమించండి. ఇక్కడ ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఈ యొక్క కల్చర్ గురించి మనం ఇంత చేసుకొని వచ్చి ఇంతమందికి చూపించిన నేను ఈరోజు నన్ను తప్పు అని బాధ పెడుతున్నారు. ఆ మాట ఎంతవరకు నిజం చెప్పండి. ఈరోజు ప్రతి ఒక్క మనిషికి ఒక అనుభవం అనేది అవుతుంది, ప్రతి ఒక్క మనిషికి ఒక తాకుడు అనేది ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి ఇక్కడ ఏమవుతుంది, బాధలు అనేవి ఉంటాయి. ఆ బాధలు తీసి తప్పులు తీసి చూపిస్తే ఈరోజు నా తప్పు వెళ్తుంది, రేపు నీ తప్పు వెళ్తుంది, ఎల్లుండి ఇంకోరు తప్పు వెళ్తుంది. ఇక్కడ బండారం అనేది మనం బయట వేసుకుంటుంది కానీ ఇంకొకరు వేస్తుంది కాదు. ఈరోజు నీదికి మాట్లాడినారు, రేపు నాదికి మాట్లాడరా? ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు, నన్ను నమ్ముతున్నారు. నమ్మినప్పుడు నన్ను తప్ప అంటే నేను జీర్ణించుకోగలుగుతా, ఎట్లా చేయగలుగుతా? కాబట్టి దీని గురించి నేను చెప్తున్నది ఒకటే, నా మాటల వల్ల నేను ఏమైనా మాట్లాడుంటే దానికి క్షమాపణ, నేను దానికి శరణు కోరుతున్నా. కానీ నాకు నమ్మిన దైవం నాకు శరణు కోరమనేది కోరుతున్నా. కానీ నన్ను తప్ప అని చూపించేంత వరకు రైట్ మాత్రం ఎవరికి లేదు, ఎవరికి కూడా ఉండదు. మీరు ఇంట్లో కూడా దేవుని మీ శక్తితో అంటే మీకు వచ్చేటువంటి దేవుడితో పెట్టుకున్నారా, లేకపోతే మీ మంత్రతంత్రాల బలంతో అక్కడ దేవుని పెట్టడం జరిగిందా? అమ్మవారిని ఇట్లా ప్రతి ఒక్క మనిషికి ఒక నొప్పి రోగం అనేది వస్తుంది. ఆ నొప్పి రోగం అనేది వచ్చినప్పుడు అక్కడ ఏమైతే ఉందో ఒక జాగని బట్టి అక్కడ బలం పెరుగుతుంది దైవానికి. ఒక గుడికాడికి పోతే మంచిగా అవుతుంది, బల్కంపేట కాడికి పోతే మంచిగా అవుతుంది, హనుమాన్ల గుడి చుట్టూ తిరిగితే మంచిగా అవుతుంది, శివాలయం పోతే మంచిగా అవుతుంది. మరి జగత్ మొత్తం ఏలేదు, జగత్మాత జగత్ మొత్తం చూసేది జగత్పీత పార్వతీ పరమేశ్వరుడే ఈ కలియుగం మొత్తం చూస్తున్నారు కాబట్టి మాతాపీత ఉన్న దగ్గర మంచిగా అవుతుంది.
మరి ప్రతి ఒక్క మనుషులకు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వాళ్ళకు తొలగిపోవాలంటే ఏం చేయాలి? గుళ్ళకాడికి పోతున్నారు, అమాసాలకి ఇక్కడ అని, పుణ్యాలకి ఇక్కడ అని పోతున్నారు, నిద్రలు చేస్తున్నారు, ఇది అవుతుంది అది అవుతుంది. దేవుళ్ళు వచ్చేటోళ్ళు ఉన్నారు, బాధలు పడుతున్నారు. చెరుగట్టు కాడికి వెళ్ళి చూస్తే దేవుళ్ళు వచ్చేటోళ్ళు కొందరు బాధలు పడుతున్నారు, ప్రాణాలు బాలేకుండా పోతున్నారు. అదే అంత మనం కూడా ప్రజలకు మన సహాయం చేయాలి, 10 మందికి చూపించాలి. మన దేవుని కాడికి వచ్చి నిమ్మతంగా వండుకున్నా, మొక్కినా, చేసినా మంచిగా ఎరగాలని చెప్పేసి నేను అమ్మవారిని పెట్టడం జరిగింది. అక్కడ మంత్రాలు తంత్రాలు కాదు, మంత్రాలు తంత్రాలు తొలగిపోతాయి. అక్కడ మీరు మెయిన్ అనేవి మేనేజ్ చేసి అసలైనవి ఏవో చూపిస్తే ప్రజలు కూడా అదే రిసీవ్ చేసుకుంటున్నారు. మంచిగా చూపిస్తేనే మంచిగా అర్థమైతే. నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నా, మీరు మంచిగా చూస్తే మంచిగా అనిపిస్తా, చెడ్డగా చూస్తే చెడ్డగా అనిపిస్తా. ముఖంలో కలేమున్నది. మల్లన్న స్వామి ఏ రూపము? కొమరవేలి మల్లన్న స్వామి. ఆయనకి ఎన్ని భుజం మీద పుండు పెట్టుకొని మొత్తము ఆయన ముష్టైన లేక అయిపోతే బండారితోని మహిమతోని ఆయన మొత్తం మారువేషం కట్టిండు. మారు వేషంతోని మంత్రాలతోని ఆయన మంత్రాలు అంటే బండారి ఆయనది. ఆ బండారితోనే మొత్తం రాజం వెళ్ళిండు. మరి శివయ్య సిరిసిల్ల మల్లికార్జున స్వామి రూపం, వృద్ధాకార రూపం అంటే ఆయన ముసలైన అవతారం ఎత్తిండు. ఆ భగవంతుడు ఎత్తినప్పుడు, భగవంతుడు వచ్చినప్పుడు ముఖంలో కళ కాదు, ముఖంలో భగవంతుడు వచ్చి కూర్చుంటారు. అసలైన భగవంతుని రూపం ఫోటో మీరు ఎప్పుడు చూస్తే మీరు ఈ మాట మాట్లాడారు. నాకు వచ్చేటైనా శివుడు, చాలా మంది కూడా ఊరికి ఆయనకి వెళ్ళాం వస్తుందా లేకుంటే. అవును, అంటే మీకు శివుడు వస్తారని చెప్పేసి మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి, అంటే ఎప్పుడు ఎవరు అడగలేదు, సో మీరు కూడా ఎక్కడ చెప్పలేదు. కానీ మీరు ఇక్కడ శివుడు వచ్చినప్పుడు అంటే ఎల్లమ్మ పట్నాలు, రేణుక ఎల్లమ్మకి సంబంధించినటువంటి మీరు వేస్తూ ఉంటారు, అంటే అట్లా చెయ్యొచ్చా? ఏ దేవుడు అంటే ఆ ప్రకారంగా అయితే మీరేం బిజినెస్ చేయడం లేదు కదా. బిజినెస్ అనేది చేస్తే ఒకటి చెప్తున్నా చూడమ్మా, బిజినెస్ అనేది చేస్తే ఈ రోజు నేను 100 మందిని పిలుచుకుంటానని ఆ రోజు కూడా చెప్పిన అదే మాట. చాలా మంది కూడా ఏమంటున్నారు అంటే బిజినెస్ చేస్తున్నారని పెడుతున్నారు. బిజినెస్ మరి మీరు చేస్తుంది ఏంది? ఇంటర్వ్యూలు తీసుకొని ఇట్లా ఒక మనిషి మీద చెడుగా రాయడం కరెక్టేనా? అది ఒక మీడియా మిత్రులని నేను అడుగుతున్నది ఏంటంటే, మీరు మాకు సపోర్టింగ్ ఉంటే జనాలల్లా ప్రతి ఒక్కరికి మీ గురించి పాజిటివ్గా తెలుస్తుంది. నేను బిజినెస్ చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పేసి పెడుతున్నారు. బిజినెస్ చేయాల్సిన అవసరం నాకేమున్నది? నేను అసలు ఏడుంటానో ఏడబోతానో కూడా ఎవరు తెలియదు. నేను ఎవరిని కలిస్తే ఎక్కడ పోతానేది కూడా తెలియదు. నాకు బిజినెస్ చేయాల్సిన అవసరం ఏమున్నది? అట్లా బిజినెస్ చేయాలనుకుంటే ఈ రోజు గుడిగూలిపోతుంది అన్నప్పుడు రూపాయి అడుక్కున్నా నేను యూట్యూబ్లో వీడియో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా నాకు ఏమైనా సహాయం చేయండి అని చెప్పేసి రూపాయి అడగడం జరిగింది. అక్కడ అడిగినందుకు ప్రతి ఒక్కరు కూడా తోచినంత పైసలు వేసి రూపాయి ఇచ్చి 2 రూపాయలు ఇచ్చి వాళ్ళు చేసినందుకు అవి చేసినా నేను చూపించినా కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోలు పెట్టి మీరు ఇచ్చిన పైసలు ఇవి, మీరు ఇచ్చిన పైసలు ఇంత అని చెప్పేసి ఇట్లా నాకు ఇప్పటికి కూడా గుర్తున్నారు వాళ్ళు. వాళ్ళ వల్ల నేను అడుక్కోవడం, నేను పైసలు అడుక్కొని ఇంత చేసి ఎంత మంచిగా చూపిస్తే ఇక్కడ బిజినెస్ చేస్తున్నారని అంత క్లారిటీగా అట్లా పెట్టడం అది కరెక్ట్ కాదు కదా. ఎవరు ఏ మనిషి కూడా బిజినెస్ చేయరు. పెళ్ళైంది కదా రాకేష్ గారు, సో అంటే పెళ్ళైన వాళ్ళకు, ఆడవాళ్ళకు మాత్రమే మట్టెలు పెట్టడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ కూర్చున్నటువంటి విధానంలో నేను అడగడం జరుగుతుంది, మీ కాలుకి ఎందుకు పెట్టుకున్నారు మట్టెలు? అంటే ఒకటే మట్ట పెట్టుకున్నారు, మరి 2 కూడా పెట్టుకోలేదు మళ్ళీ. ఇక్కడ మెట్ట అనేది ఇట్లా ఒక మనిషి అడుగు పెడితే, ఒక జాగలకు అడుగు పెడితే పాజిటివ్ నెగిటివ్ అనేది వస్తుంది. ఆ నెగిటివ్ అనేది ఇట్లా మనిషికి అనేది ఎక్కకుండా ఉండడానికి, ఇప్పుడు ఇట్లనే మనుషులు వస్తారు, వాళ్ళకి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అనగదొక్కొని పోవాలంటారు. ఏదైనా గాలి కానీ ఏది తగిలినా ఏమున్నా కానీ అనగదొక్కొని పోవాలంటారు. అట్లాంటివి ఇట్లా మేము పండుగలు చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం కాబట్టి భగవంతుని బలం అనేది మాకు ఉండాలి. అలాగే ఎవరైనా చెడు చేసినా కానీ, ఇంకోరికి ఏదైనా ఆటంకం ఉన్నా కానీ మేము అడుగు పెడితే వాళ్ళ ఇంట్లో నెగిటివ్ అనేది మాకు రావాలి, అది వెళ్ళిపోవాలి అన్నట్టు ఎవరేం చేసినా ఏం కాదు అడగకుండా ఉండడానికి ఆ మెట్ట పెట్టుకోవడం జరిగింది. అమ్మవారి పూజలు చేస్తాం కాబట్టి అమ్మవారి కోసం అనేది ఆ మెట్ట పెట్టుకోవడం జరిగింది. అది మాయకో మంత్రానికో అనేది కాదు, దానికి దేని గురించో చెడుకో చెడ్డదాని కోసం కూడా కాదు. అట్లా అంటే రాకేష్ గారు, నేను కూడా ఒకటి విన్నా, రౌడీ రాకేష్ గారిని పర్టికులర్గా కొంతమంది కలిసి బట్టలు ఇప్పి కొట్టారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అంటే నేను అది లైవ్లో చూడలేదు, సో నా దగ్గర వీడియో కూడా లేదు కాబట్టి, సో కొంతమంది మాట్లాడిన విధానం నిజమేనా, అది మీరు చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అడగడం జరుగుతుందా, అది నిజమేనా? బట్టలిప్పి కొట్టాలి, బట్టలిప్పి ఇది వేయాలనేది ఇట్లా ఏ మనిషికి ఉండదు. మనం పెట్టిన అమ్మవారు కానీ, మనం చేసే పూజలు కానీ కొందరు ఏం చేస్తున్నారంటే ఓర్వకుండా, మన అమ్మవారి విషయంలో కానీ, ఇప్పుడు ఎల్లమ్మ తల్లి విషయంలో కానీ ఓర్వకుండా ఒక మనిషిని తొక్కేయాలనే కాన్సెప్ట్తోని మనుషుల మీద అంతా చేయడం జరుగుతుంది. అమ్మవారిని తీసేయాలి, ఈ దేవుని తీసేయాలి, ఆ దేవుని చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అని చెప్పేసి ఇట్లా నా మీదకి అటాక్ అవ్వడం జరిగింది. నేను అది చెప్పిన, కానీ ఊరోళ్ళు కొట్టిరు, పోలీసు వాళ్ళు కొట్టిరు. నా ఊరోళ్ళు నాకు దేవుళ్ళు, నా ఊరోళ్ళు నాకు సపోర్ట్ మంచిగానే ఉన్నారు. వాళ్ళు ఏం చెడ్డగా చేయలే, ఎదుగుతుంటే తొక్కుదాం అనేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్లు ఉన్నారమ్మా, వాళ్ళ మీదకి అటాకులు అవుతాయి.
అటాక్లు అయినంత మాత్రం అది తప్పేనా? దేనికోసం అయితే ఉండొచ్చు, మంచి చేస్తుంటే కూడా చెడ్డగా అవుతుంటుంది కదా. మరి అది తప్పేనా? అది అక్కడ తప్పే అని చూపిస్తున్నారా? నేను చెప్పడం కూడా జరిగింది దాని గురించి, చాలా మంది కూడా చెప్పడం జరిగింది మన దగ్గరకు వచ్చేటోళ్ళు, ఇట్లా అమ్మవారి విషయంలో ఇట్లా అయింది బెట్ట, ఇది సంగతి అని. నా ఊరోళ్ళు కొట్టిరంట, ఈ పోలీసు వాళ్ళు కొట్టిరంట. ఎవరెందుకు కొడతారు స్వామి? దేనికోసం కొడతారు? మనం తప్పు చేస్తున్నామని మన సనాతన ధర్మంలో మనమే కొట్లాడుకునే కాలం వచ్చిందా? హిందువులే కొట్లాడుకునే కాలం వచ్చిందా? వీళ్ళే కొట్లాడుకుంటే ఇక మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ఆపోజిట్ వాళ్ళు ఇట్లా ఇంకా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారా? అది తెలుసుకోవాలి ముందు. ఇక్కడ మనము హిందువులు అనుకుంటున్నాం, మన హిందూ ధర్మం గురించే మనం తిట్టుకుంటున్నాం. తప్పే అక్కడ కరెక్టేనా? అది మా అవతల వాళ్ళు ఇట్లా ఎవరైనా కావాలని చేస్తారా ఏమైతుంది అనేది అదొకటి తెలుసుకోవాలి. ఇప్పుడు హాట్ టాపిక్ లేక ఇప్పుడు హిందువులు ఇందులో కొట్లాడుకోవాలి, హిందువులు ఇది చేయాలని చెప్పేసి నా ఫోటో పెట్టి దీనికి ఇది చేస్తున్నారు, ఇది హల్చల్ చేస్తున్నారు. ముందు వాళ్ళు ఎవ్వరు ఏందనేది అది చూడండి. అట్లా చేసేటోళ్ళు ఎవరు అనేది చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. చాలామంది అంటారు నేను హిందువుని, నా సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం హిందువులు అనేటోళ్ళు కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని, నేను అడిగితే నేను సత్యం చెప్తా, నా దేవుడు నాకు చెప్పిండు, నా సత్యం నేను చెప్తా. ఆడ సత్యం అంటే కరెక్టు, నిజం అనేది ఏందనేది తెలవాలని అంతే. కానీ ఒకరు నేను బాధ పెట్టుంటే నేను దానికి క్షమాపణ చెప్పిన, క్షమాపణ చెప్పినా దానికి చెప్తున్నా, సరే నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే సారీ అని చెప్పేసి అన్న. కానీ నేను ఎవరిని కూడా కించపరిచి మాట్లాడేది అని చెప్పిన. ఇదన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఒక మనిషిని చెడు అవుతున్నారు, ఆ మనిషిని మంచిగా అవుతున్నారు, చెడు చేయాలని చూస్తుంటారు. అది కామన్, ప్రతి ఒక్కరి మీదకి అవుతుంటాయి. అట్లా అని చెప్పేసి నా మీదకి అయ్యింది కానీ ఇట్లా అయింది కానీ ఏం లేదు, దాచుకునేది ఏం లేదు. ఎప్పటికైనా నిజమే అది అయ్యింది చెప్తున్నా. నన్ను ఊరోళ్ళు కొట్టుడు గిరోళ్ళు కొట్టుడు ఏం లేదు. నా ఊరోళ్ళు నాకు దేవులు, నా ఊరోళ్ళు నాకు ఎప్పుడైనా మంచి సపోర్టే ఉన్నది. ఊర్లో ఎవరైనా కానీ చెడు చేయాలని అట్లాంటి ఆలోచనలు ఏమి లేవు. నాకు 100 అయినప్పుడే వాళ్ళే నాకు సపోర్టింగ్ ఉన్నారు. సరే ఇట్లా కాదు ఇది సంగతి అని చెప్పేసి అన్నారు. ఈరోజు నిందలేస్తుంది జనాభా, ఈరోజు చెడ్డ మంచి చేస్తుంది జనాభా, ఈరోజు రేపు చెడ్డ చేస్తుంది. అక్కడ తప్పు పట్టడానికి జనాభాని కాదు, మనం చేసే పనిని బట్టి ఉంటుంది అట్లా. సో ఇంకొకటి అంటే శివశక్తులైనా కావచ్చు, 30-40 సంవత్సరాలకి ఉన్నటువంటి వాళ్ళు, శిగం వచ్చినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. సో వాళ్ళే బందోబస్తు కోసము అంటే వాళ్ళ జాగ్రత్త కోసమైనా కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లా బేడీలు మాత్రం వాళ్ళు వేసుకోవడం జరగదు. అంటే మీ జాగ్రత్త కోసం వేసుకున్నారా, మీ బందోబస్తు కోసమా? అంటే ఏదన్నా మంత్రం వేసి అవన్నీ వేసుకోవడం జరిగిందా మీ హ్యాండ్కి ఉన్నటువంటి ఆ బేడీ? ఇప్పుడు ఒక మాట అమ్మా, ఒక మనిషి పబ్లిక్ వస్తున్నంటే బాడీ గార్డ్ బౌన్సర్ని పెట్టుకుంటాడు. దేనికోసం పెట్టుకుంటాడు? ఇప్పుడు ఏది ప్రొటెక్షన్ కోసం, ఎవరి నుంచో ఏం కాకుండా. అదే ఒక శివశక్తికి కూడా బేడి వేసుకుంటారు. ఇట్లాంటి ఒక బేడి వేసుకుంటారు. అంటే కొంతమంది 1-2 వరకు ఒకటి వేసుకుంటారు. ఇవన్నీ చూడడం లేదు. అన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళ దగ్గర కూడా మేము ఎప్పుడు ఇట్లా చూడలేదు. ఈ కొండల బేడి అనేది వేసుకుంటారు. మరి అక్కడ వేసుకున్నప్పుడు పానం బాగుండడానికి వేసుకుంటారు. అమ్మవారి బీజాక్షరంతో కూడుకున్నది వేసుకుంటారు. అమ్మవారు రక్ష కోసం వేసుకుంటారు. అది వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు వేసుకుంటారు. ఇట్లా చేయికి బేడీలు అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు అమ్మవారు బీజాక్షరాలు ఉంటాయి, ఇట్లా బీజాక్షరాలతో కాబట్టి మనం పూజలు చేస్తాం, పండుగలు చేస్తాం కాబట్టి వేసుకుంటాం. నేను ఈ కుర్తా ఈ ఫైజాం వేసుకుంటాం కాబట్టి వేసుకుంటాం. అదే ఇతర వాళ్ళకి ఇట్లా అమ్మవారికి అలంకరణ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నాయి వాళ్ళు వేసుకుంటారు. అక్కడ ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. ఇక్కడ మనం చేసే పనిని బట్టి మనకి ఇది మనం వేసుకుంటాం. ఈ అక్షరం అనేది ఉంటుంది కాబట్టి చెడు అనేది రాకుండా ఉండడానికి మనం ఇది వేసుకుంటాం. మనం ఒకరికి బండారు ఇచ్చినా, నెత్తి మీద చేయి పెట్టినా, ఒకరికి దీవనార్తి పెట్టినా మంచిగా కావాలని చెప్పేసి వేసుకుంటాం. అది ఎవ్వరి ఇష్టం వాళ్ళది. ఎవరిని మనం వ్యతిరేకించి అడగడానికి ఇది రైట్ లేదు ఎవరికి కూడా అట్లా. అంటే ఈ కులం బొట్టు తీసేయడం అంటే ఏంటి అసలు? కులం బొట్టు తీసేయడం అంటే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉన్నది. డిపార్ట్మెంట్లో ఒక ఆయన తప్పు చేస్తే ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారు. కథ ఇది కూడా అంతే. ఒక కమ్యూనిటీ ఉన్నది, కమ్యూనిటీలో ఒకరు తప్పు చేస్తున్నారు, తప్పు చేస్తే వాళ్ళని అక్కడ నుంచి తొలగిస్తారు. మళ్ళీ ఈ డిపార్ట్మెంట్లో అయినా జైన్ కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ అది రిక్వెస్ట్ చేసుకోవడమో లేకుంటే ఎగ్జామ్ రాయడం, మళ్ళీ ఇంకేదైనా చేయడమో ఆయన ప్రాసెస్ అయినా చేసుకోవాలి. మళ్ళీ శివశక్తి దాంట్లో గెలవాలంటే ఏం చేయాలి? వీళ్ళు మాట్లాడుకోవాలి, మళ్ళీ ఓకే అనుకోవాలి, పెద్ద మనుషుల ముందర కూర్చోబెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి. పెద్ద మనుషుల నిర్ణయాలు బట్టి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ యొక్క పెద్ద మనుషులు అనేటోళ్ళు వాళ్ళ నిర్ణయాలు ఎప్పుడైనా సరే కరెక్టే ఇస్తారు. ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ చేయరు. ఎందుకంటే పెద్ద మనిషి అంటేనే నిజాలు మాట్లాడేటోళ్ళు, తప్పొప్పులు సరి చేసేటోళ్ళు, తప్పొప్పులు సరి చేసి కూర్చోబెట్టుకునేటోళ్ళు, అందరు మన పిల్లలే, అన్ని 2 మన కళ్ళే అన్నట్టు చూసుకునేటోళ్ళు. ఇక్కడ ఏమవుతున్నదంటే ఒక మనిషిని తీసినా కానీ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నప్పుడు కలుపుకుంటారు. తప్పు ఏం లేదు ఆడ. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం, మనం ప్రతి ఒక్కరం ఇట్లా శివశక్తులం అంటే మన కల్చర్ గురించి మనం ప్రతి ఒక్కరు చెప్తున్నాం కాబట్టి మన హిందువుల దాంట్లోనే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. హిందువుల దాంట్లోనే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్షమాపణ అన్నడా కథం ఏ హిందువు అయినా కలుపుకోవాలి. అది మన అందరి దగ్గర ఉన్నది.
అదే శివశక్తుల దాంట్లో కూడా గంటలో ఉంటుంది. ఒకవేళ తీసేసినా కానీ కలుపుకునేది ఉంటుంది, పెద్ద మనుషులు ఉంటుంది, పెద్ద మనుషుల నిర్ణయాలతోనే కూడుకుంటుంది. వాళ్ళు ఎప్పుడైనా మంచిగా చేస్తారు, ఎవరిని ఏం చెడు చేయరు. బతుకుపో బిడ్డ అనే చెప్తారు కానీ వాళ్ళు చెడుపో అని ఎవరికి చెప్పరు. సో ఇంకొకటి రాకేష్ గారు ఏంటంటే, అసలు ఒక వ్యక్తికి దేవుడు వస్తున్నాడా రాదా అనేది తెలియడం కంటే వచ్చేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, రానటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు. ఇప్పుడు దేవుడు వచ్చే మనుషులకి ఇట్లా వాళ్ళకు ఎప్పుడైనా సరే నిండుగా అలంకరణ ఉంటుంది, అమ్మవారి సేవలను ఉంటారు, అమ్మవారి ఆలోచనల మీద ఉంటారు. అమ్మవారు అనేది ఇట్లా ఆవాహనం చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు ఏదో ఉల్కో పలుకో లేకుంటే ఏదో ఒక నికలు ఆమెకు చూపించడం అనేది జరుగుతుంటుంది. అదొకటి అనేది అమ్మవారు నీడలు ఉండేటోళ్ళకి అది సంకేతాలతోని వాళ్ళు ఆ తీరులో మారిపోతుంటుంటారు. కామన్ అనేటోళ్ళు ఇట్లా ఏముంటారు అంటే వాళ్ళకు ఏముండదు, పర్సనల్ డే లైఫ్ ఎట్లుంటుందో ఆ లైఫ్ ఎట్లుంటుందో అట్లా అన్నట్టు అయిపోతుంటాయి. వీళ్ళకి ఎట్లా అంటే దైవ సంకేతాలు వస్తుంటాయి. దేవుని సంకేతాలు వచ్చినప్పుడు కానీ దేవుళ్ళు అనేటోళ్ళు ఉంటారు కాబట్టి అలా బలం కానీ నిగ కానీ ఉండడం వల్ల వాళ్ళ అనేది వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, వీళ్ళు ఇట్లా డిఫరెంట్గా ఉంటారు, వీళ్ళు క్యాజువల్గా ఉంటారు అనమాట. అంటే వీళ్ళల్లో ఏం మార్పు ఉండనోలేమో ఏం దేవుని గురించి అట్లాంటివి కానీ ఏది ఈ తెలియకపోవడం. ఇప్పుడు నిద్రలో కొందరికి వచ్చి చెప్తుంటారు, ఏమని చెప్తుంటారు, గిట్లున్నది బిడ్డ, గిది అవుతున్నది, నేను సత్యం ఉన్నా, నేను దేవుని ఉన్నా, గిది సంగతి అని చెప్పేసి ఇట్లా అలా చెప్తుంటారు. వాళ్ళు దేవుని కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. వాళ్ళు అట్లుంటారు. వీళ్ళేమో వీళ్ళకి ఏమి ఉండదు కాబట్టి ఏడాదికి వచ్చినప్పుడు ఒకసారి దేవుని మొక్కలు లేకుంటే నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా ఉండాలి కాబట్టి వీళ్ళు కామన్గా ఉంటారు. అట్లా గుర్తుపట్టు వస్తుంది అనమాట. దేవుని నిగలల్లోకి వెళ్ళిపోతుంటారు కాబట్టి వాళ్ళు దేవుని అని దేవుడికి సంబంధించిన వాళ్ళు అన్నట్టు అట్లా గుర్తుపట్టు వస్తుంది. అంటే ఇప్పుడు మీరు దేవుడి సంకేతాలు అని చెప్పారు కదా, మీకు ఎలాంటివి కనిపిస్తూ ఉంటాయి? అంటే మీకు దేవుడు వచ్చినప్పుడు మాత్రం, అంటే ఇంకొకటి నాకు చాలా డౌట్ ఉంది. అంటే బోనము ఆగుతూ ఉండడం అనేది కొంతమందికి ఆగదు, నార్మల్ పర్సన్స్కి ఆగదు. పట్టుకోవాలి, హ్యాండ్స్ నొస్తూ ఉంటాయి, ఇవన్నీ నొస్తాయి అంటారు. అసలు మీరు పట్టుకోకుండానే బోనం ఎత్తేసుకుంటారు. ఆ బోనం వచ్చినప్పుడు కూడా దేవుడు అసలు మీకు ఎంతసేపు ఉంటుంది నిజంగా దేవుడు? ఒకసారి నేను బోనం ఎత్తుకున్నప్పుడు గోల్కొండలు అనుకుంటా. ఈ బోనం వల్ల ఏమైందంటే కొందరికి వ్యతిరేకంగా కొందరు ఉండడం వల్ల బోనాలు పడేద్దామని చూస్తారు. అట్లా కూడా ఉంటారా? ఉంటుంది. నాకు ఒకసారి ఒక స్టంట్ అయ్యింది. అది గోల్కొండ జగదంబ దగ్గరికి వెళ్ళి నేను బోనం ఎత్తుకొని చూపిద్దామని వరకల్లా ఆ యొక్క స్టంట్ అయ్యి నన్ను అక్కడ పబ్లిక్లో ఏం చేశారంటే అప్పుడు స్టార్టింగ్లో దొబ్బీరు. బోనం అనేది స్లిప్ అయి పడిపోయింది. ఒకసారి తప్పు ఉంటే ఆ తప్పు అనేది సరి చేసింది మాత. సరే ఏదో మిస్టేక్ అయ్యింది, ఆ మిస్టేక్ వల్ల ఇట్లా బోనం అనేది పడిపోయింది అనుకున్నా. ఈ పబ్లిక్ దొబ్బినంత మాత్రంలో పబ్లిక్ని ఏమనలేము కాబట్టి నాదే తప్పు. ఇప్పుడు వాళ్ళు చేసినాక నాదే తప్పు అనుకున్నా, శరణు కోరుకున్నా, అమ్మ తల్లి తప్పైందని చెప్పేసి అనుకున్నా. కథ మాడికెళ్ళి మళ్ళీ సరి చేసుకొని మాతాకి ఇట్లా ఉన్నది ఇది సంగతి ఏంది అని చెప్పేసి బాధపడ్డా. అమ్మకు వారికి చూపించుకున్నా. ఇప్పుడు పరుగు నష్టం అయినంత మాత్రంలో ప్రజల పేరు అనేది పోదు, అది సంపాదించుకుంటూ వస్తుంది. మళ్ళీ ఈరోజు ఈ పేరు పోయినా కానీ రేపు మళ్ళీ ఇంకో పేరు సంపాదించుకుందామంటే వస్తుంది. కాబట్టి ఈ యొక్క బోనం అనేది ఇట్లా దైవాబలంతో కూడుకున్నది కాబట్టి ఎవరి బోనం ఏడుకోవాలనో ఆడికే పోతుంది, ఎవరి బోనం ఏడుకోగలనో ఆనే అవుతుంది. అది దైవబలంతో కూడుకున్నది. తీసుకోవాలనుకునే వాళ్ళు నెత్తి మీదంగా తీసుకుంటుంది, తీసుకోదనుకునే వాళ్ళు నెత్తి మీదంగా తీసుకోదు. ఇంకా క్యాజువల్గా తీసుకుపోయి ఇచ్చేటోళ్ళు ఇస్తారు. లేదు అమ్మవారు సత్యంతోనే తీసుకోవాలనుకుంటే అట్లా కూడా తీసుకోవద్దు. అది దైవాబలంతో కూడుకున్నది. దైవబలం. దేవుడు వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది అంటే ఒంటి మీద వాళ్ళ పద్ధతిని బట్టి ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు ఏం సంగతి అనేది అంటే మనము ఇప్పుడు నిండుగుండలు అన్నం తినాలంటారు, నిండుగుండల నీళ్ళు తాగాలంటారు, నిండుగుండల మనము ఇప్పుడు ఒకరిది ఈడ్ చేసిన బట్ట కట్టుకోవద్దు అంటారు, ఒకరు కూర్చున్న జాగాలో కూర్చోవద్దు, అట్లా కొన్ని ఉంటాయి అనమాట. ఆ నియమాలు మనం పాటించేదాన్ని బట్టి మనకు ఏదైనా సరే బలం అనేది ఉంటుంది. రాకేష్ గారు, అంత ముందుకు మీరు మా స్టూడియోలోనే అంటే వాటర్ని అమృతం చేయడం, తర్వాత కాళ్ళు చేతి లేవకుండా చేస్తా అని చెప్పేసి మీరు ఒకటి చేయడం జరిగింది. సో దానివల్ల మీరు ఫేమ్ కావడం వల్ల, సో ఈరోజు సౌందర్య స్టూడియోకి వచ్చి శివముగడం వల్ల నేను ఫేమస్ అవుతా అని చెప్పేసి అంటే మిమ్మల్ని చూసి అమ్మాయి అట్లా వచ్చింది అనుకోవచ్చా? నేను ఆ వీడియోలో మీరు ఒకసారి ఎవరైనా చూసే వాళ్ళకి ఇట్లా ఉంటుంది చూడండి. ఫస్ట్ అక్కడ నేను చేస్తా స్వామి మ్యాజిక్ అని చెప్పేసి అన్న, గడ్డంలోకి వెళ్ళి పువ్వు తీస్తా, లేకుంటే నేను ఇది కూడా చేస్తా అని చెప్పేసి నేను చేస్తా స్వామి ఇట్లాంటి మ్యాజిక్ అని అన్న. అంటే అక్కడ ఒక క్లిప్పులు మిస్ అయినాయా లేకుంటే దేనికోసం ఎట్లా చూస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఇట్లాంటి మూఢనమ్మకాలు అనేవి ఉంటాయి కొన్ని. ఇప్పుడు గడ్డం లెక్కలు పువ్వు తీసుడు, ఇవన్నీ చేసుడు, నీళ్ళని అమృతం చేసుడు చేయలేప్పుడు ఇది కాన్సెప్ట్ దేనికోసం చేసినాం? సొసైటీలో నెగిటివ్ అనేది జరుగుతున్నది. ఇట్లాంటివి మనుషుల మీద చెడు ప్రయోగాలు అనేవి జరుగుతున్నాయి. దీని నుంచి విరుగుడు ఇట్లుంటే తీసుకోరని చెప్పిన నేను అక్కడ. అది ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల అది క్లారిటీగా అది రాలేదు. అది క్లిప్పులు ఎంకకు ముందలు అవ్వడమో లేకుంటే ఏదో అవ్వడమో అది అయ్యింది అక్కడ. ఈ మ్యాజిక్లు అనేవి నమ్ముతున్నారు, లాజిక్లు ఎందుకు నమ్ముతలేరు? ఇక్కడ ఈ దొంగ సాములు బాబాలు అని చెప్పేసి వస్తున్నారు అని చెప్పిన నేను ఇక్కడ.
నేను ప్రతి ఒక్కరు కూడా నన్ను రౌడీ రాకేష్ అని పెట్టుకున్నావు, రాకేష్ సామ్ పెట్టుకో అంటే నాకు అవసరం లేదు అట్లా అని చెప్పిన నేను ఆడ. ఎందుకంటే ఈ ఒక రౌడీ అని పెట్టుకున్నా మనం ఏం రౌడీ పనులు చేస్తలేం అట్లా అని చెప్పి చెడ్డోళ్ళం అని ఏం కాదు, ఒక చెడ్డ పేరు పెట్టుకున్నా మంచి పని చేస్తున్నాం అన్నట్టు. అంటే ఒక రౌడీ అనేది తప్పు అని కనిపిస్తే మరి ప్రతి ఒక్కరికి ఆ రౌడీలో ఏం తప్పు కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ తప్పు అని కనిపించి ఆడ మంచి పనులు చేస్తుంటే మంచి చూడకుండా చెడ్డెందుకు చూస్తారో నాకు తెలుస్తలేదు ఇడ. కాకపోతే చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక మనిషి ఆ కాలంలో ఈ చెడు ప్రయోగాలు చేయడం వల్ల ఉన్నట్టుండి పక్షవాతం రావడము, లేకుంటే చేయిలు పడిపోవడము. మన దేవుని కాడికి కూడా చాలామంది వస్తుంటారు, చూసేటోళ్ళు కూడా తెలుస్తుంటుంది. ఈ చెయ్యి అనేది తిమిరేకిపోవడము, ఎడమ చెయ్యి అనేది లేవకుండా అవ్వడము, మా శత్రువుల దగ్గరికి మేము చెయ్యి లేపకుండా చేయడము, ఇట్లా అయిపోతున్నాం, వాళ్ళు వచ్చి మా ముందర మాట్లాడి మేము ఏం చేయలేకపోతున్నాం, కొట్టలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం, కడుపులో బుగ్గులు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటివి అనేవి ఇట్లాంటి మ్యాజికల్ ఇట్లాంటివి చేస్తారు, చెడు అనేది చేస్తారు, చెడు లేదని కాదు, చెడు అనేది చేస్తారు. ఆ చెడు అనేది చేసినప్పుడు మనం ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పిన అది ఇంకా ముందలకి అయినది అక్కడ తప్పైంది అది, అంతేగాని అక్కడ నేను ఏ ఉద్దేశపూర్వకంగా నేను చేస్తా నేను చూపిస్తానని కాదు. నాకు తెలియదా పబ్లిక్లో ఒక పేరు ఉన్నప్పుడు ఇట్లాంటివి చేస్తే మనం చెడు అవుతామని మనకు తెలియదా, అవతల వాళ్ళకి ఇట్లా మనం తప్పుగా చూపిస్తారని నాకు తెలియదా. అంటే సౌందర్య అబద్ధం శివం అంటే అబద్ధంగా దేవుడు వస్తున్నాడని శివమూగడం కాకుండా సో ఇక్కడ మీడియాకి వచ్చి కూడా అంటే మిమ్మల్ని ఇటు మీడియాని కూడా మోసం చేసింది తను. నేను అక్కడ చెప్పింది ప్రతి ఒక్కరికి కరెక్ట్. మీరు ఇంకకు ముందర ఒకసారి క్లిప్పులు చూస్తే తెలుస్తుంది. అక్కడ నేను ఏం చెప్పిన, చెడు ప్రయోగం అనేది అవుతున్నది, చెడు వల్ల చాలా మంది బాధపడుతున్నారు, దీని వల్ల మనం విరుగుడు తీసుకోవాలి అని చెప్పేసి అన్న. ఇంకోటి ఏంటంటే బండారి గురించి నేను గొప్పగా చూపిద్దామనే మైండ్ సెట్తో నేను ఆడ బండారి గురించి గొప్పగా మాట్లాడిన. అమృతం అని బండారని ఇది అని ఎందుకు చెప్పినంటే ఇక్కడ చెడ్డగా చూపించాలి, చెడ్డగా అర్థం కావాలని కాదు. బండారితోని తొక్కేది బండారి, మొక్కేది బండారి, పెట్టుకునేది బండారి, బండారితో భాషంతా మాడిన కొమరవెల్లి మల్లన్న స్వామి బండారి పెట్టుకోవాలి. ఎందుకంటే కొమరవెల్లి మల్లన్న స్వామి ఇది చాలా సత్యం, చాలా పవర్ అయినది. ఆ బండారి తీసుకొచ్చి భాషంతా మాడింది కాబట్టి ఆ బండారి ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. ఇట్లనైనా నేను ఫేమ్లు ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు బండారి గురించి చెప్తే అర్థమై పెట్టుకుంటారనే చిన్న ఉద్దేశంతో అక్కడ బండారి గురించి అట్లా చెప్పడం జరిగింది. అక్కడ ఆ కాన్సెప్ట్ రావాలని దాని గురించి మంచిగా గొప్పగా చెప్పడం జరిగింది. అది మీరు తప్పుగా నేను అన్న కూడా అందులో కూడా వీడియోలో కూడా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే తప్పుగానే కనిపిస్తా, మంచిగా అర్థం చేసుకుంటే మంచిగానే కనిపిస్తా అని చెప్పిన. అందులో చాలా పెద్ద క్లియర్గా అమ్మవారు రేణుకాదేవి గురించి, శివయ్య గురించి, జీవిత సత్యం గురించి, మనుషుల గురించి, అసలు జీవనం ఎట్లా సాగాలి, అది జీవులు అసలు ఎట్లా బతకాలి, అంటే మన యొక్క మానవ జన్మ ఎట్లా మనము మంచిగా సక్సెస్ చేసుకోవాలనేది మాట్లాడింది మాత్రం ఎవరు చూస్తలేరు అక్కడ. ఇవి చేసినాం అవి చేసినాం, ఈ రీల్స్ చూసి మనిషిని ఒకటి చెడ్డగా చూపిస్తున్నారు. ఈయన మంత్రాలు చేస్తాడు, ఈయన తంత్రాలు చేస్తాడు, ఈయన మాయలు చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పేసి ఇట్లా నేను ఇట్లా పెట్టి ఇట్లా చూపించిన దానికి అది చెడ్డగా చేసి చూస్తే నేనేం చేయలేను అక్కడ. నేనేం చూపిస్తాను, ప్రతి ఒక్క మనిషికి బండారితోని బలం, బండారంటే దైవం, బండారంటే పవర్ అనేది చూపించిన నేను అక్కడ. ఒక శివశక్తిగా నేను అక్కడ చూపించిన. శివశక్తి అనేది ఎవరు సృష్టించుకుంది కాదు, శివ పార్వతి ఇద్దరు కలుస్తేనే శివుడు ఉంటేనే శక్తి ఉంటుంది. శక్తి అంటే జగత్మాత. నేను అప్పుడు కూడా చెప్పిన, జగత్మాత జగత్పీత అనేటోళ్ళు శివ పార్వతి ఇద్దరు కలుస్తేనే శివశక్తి. ఇది ఎవరు సృష్టించింది కాదు, ఎవరికి సృష్టించుకునేది కాదు. ఈ పేరు అనేది ఎవరికి హక్కు లేదు. దేవుడికి అనేటోళ్ళు, దేవుడు ప్రతి ఒక్కరు మనం దేవుని బిడ్డలమే, దేవుని పిల్లలమే. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే నా ప్రకారంగా బండారి గురించి గొప్ప చేసిన. ప్రతి ఒక్కరు బండారి గురించి, కుంకుమ గురించి, పసుపు గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అది నాకు నచ్చలే. ఆ విషయంలో నేను బండారి గురించి గొప్ప చేసి చూపించిన. అది మీరు తప్పుగా తీసుకుంటే నేనేం చేయలేను. ప్రతి ఒక్కరు నన్ను తప్పుగా చూస్తే తప్పుగా కనిపిస్తాను అంత క్లియర్గా చెప్పినప్పుడు మీరు నన్ను ఎందుకు తప్పుగా చూస్తున్నారు? పబ్లిక్లో ఇప్పుడు నా పేరు ఉందనే కదా నన్ను చెడ్డగా చేస్తుంది. పబ్లిక్లో నన్ను చెడ్డగా కనిపిస్తున్నానే, ఇప్పుడు నన్ను చెడ్డగా కనిపించాలనే కదా ఇప్పుడు నన్ను చూపిస్తుంది. ఇట్లా ఈ బొట్టు ఇంత పెద్దగా పెడితే ఎల్లమ్మ తల్లి కూడా ఇట్లా పెట్టింది, సూర్యుని తీసింది, సుక్కబొట్టు పెట్టింది ఎల్లమ్మ తల్లి. మరి అమ్మవారిని చూసి కూడా పెట్టుకోవచ్చు అనొచ్చు కదా. ఇప్పుడు నల్లదంటే ఇక నల్లది పెట్టుకోగానే ఇక అదే అవుతున్నా, మంత్రగానే అవుతున్నా. ఇక్కడ దేవుని మనిషి లెక్క కనిపిస్తలేను ఎవరికి కూడా. కనిపించకపోతే దేవునికి పండుగలు చేస్తున్నా, దేవునికి ఇంత చేసుకుంటూ వస్తున్నా, నేను కూడా పటాలు దొక్కుతున్నా. మరి ఇన్ని పటాలు చేసి ఇన్ని పండుగలు చేసిన ఈరోజు నన్ను చాలామంది పరీక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకుంటూ మాట్లాడుతున్నారు. నేను ఎవరికి ఏ విషయంలో నేను చెడ్డగా అనిపిస్తున్నా? సరే ఆ విషయాన్ని నేను సరి చేసుకుంటూ వస్తున్నా కదా. నా తప్పు ఇది ఉంటే సరే నెక్స్ట్ అట్లాంటి తప్పు కాకుండా చూపిస్తున్నా కదా. నేను ప్రజల కోసం నేను చూపించేదాన్ని, ప్రజల కోసం చెప్పేదాన్ని ఎందుకు మీరు చెడుగా తీసుకుంటున్నారు? అదేదైనా ఉంటేనో నన్ను అడుగు, ఇట్లా ఎందుకు చేసినావు, ఏం సంగతి నేను చెప్తా దానికి, అంతే కదా అని. సో మీరు ఎప్పుడు సౌందర్య వీడియోలు చూడలేదా?
సౌందర్య వీడియోలో నా ఈ ఎప్పుడైతే ఈ అమ్మాయి మా అందరి మీదకి తీసుకొని వచ్చిందో అప్పుడు తీసుకొని వచ్చినప్పుడు అసలు ఏంది ఈ పర్సన్ అనేటోళ్ళు ఎవరు అంటే నేను ఎందుకు అడిగినా అంటే సౌందర్యతోని శివశక్తులు అందరు కలిసి నాటకం ఏమన్నా ఆడారా? ఇంకా మరి అది ఎవరు వాడుతురో ఎవరు ఆడిస్తారో ఎంకలైతే ఏదో జరుగుతుంది, ఉత్తదానికి మా పేరు బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంకలు ఏదో జరుగుతుంది, ఇప్పుడు ఆమె కరెక్ట్ శిగం అవుతుంది, లాస్ట్కి వచ్చేసరికి కరెక్ట్ వేటోళ్ళది తప్పు చేస్తారు ఇక్కడ. మరి ఆమె నిజమా లేకుంటే వేరేటోళ్ళు నిజమా అది ఏందనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే నేను ఎవరి దగ్గర కూడా అంటే మేము ఎందుకన్నామంటే మనం సనాతన ధర్మం కోసమైనా కావచ్చు, దేవుణ్ణి దాదాపుగా చాలా మంది చాలా గుడ్డిగా నమ్ముతాము. దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, నేను ఈ రోజు దేవుని నమ్మడం వల్లనే నీ పరిస్థితిలో ఉన్నా అని చెప్పేసి మొక్కే వాళ్ళు వందలు కాదు లక్షలు వేల మంది ఉంటారు. సో దీన్ని తీసుకొని సౌందర్యని ఎవరైనా వ్యక్తులు బిజినెస్లోకి దింపడం జరిగిందా? ఆ దింపిన తర్వాత ఇది మోసం అని తెలిసిన తర్వాత అమ్మాయికి బొట్టు తీయడం జరిగింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అమ్మాయి వల్ల నా పేరు దాకా వచ్చింది, నా దాకా తీసుకొని వచ్చిరు ఒక మాట, ఈయన ఫేక్ అని. నా గురించి ఎవరు ఎన్ని ఫేక్ అన్నా ఎవరు ఏవన్నా నాకు అభ్యంతరం లేదు, నాకు అవసరం కూడా లేదు. ఒక మనిషి నన్ను తప్పుగా చూపియని చెడ్డగా చూపియని వాళ్ళ ఇష్టం, వాళ్ళ నిర్ణయం. తర్వాత ఎవరో ఆమె ఇంకలు ఉండి ఏదో నడిపిస్తుండొచ్చు, లేకుంటే నడిపిస్తలేరు, లేకుంటే ఆమె ఏదో ఫేమ్ అవుతానేమో అనుకుందో, లేకపోతే అది మలుపు తిరిగేసరికి ఆమె నోటి నుంచి వీళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు నుంచి వాళ్ళ పేర్లు చెప్పి అని ఎవరు ఆడిస్తురా, లేకుంటే ఆమెను ఏం చేస్తురు అనేది ఆ మనుషులకు తెలియాలి. వాళ్ళు ఎవరు ఆడిస్తారో వాళ్ళకి తెలియాలి. ఇక్కడ ఎవరు అంటే ఎందుకు అడుగుతున్నామంటే ఒకవేళ సౌందర్య ఇట్లా ఒక వీడియో చేసినప్పుడే మీరు ఎందుకు పసిగట్టలేకపోయారని చెప్పేసి ఇప్పుడు ఆ వీడియో రావడం వల్ల అందరు అడుగుతున్నారు. ఒకవేళ నిజంగానే ఆ అమ్మాయిని పసిగట్టకుండా అలానే వదిలేస్తే ఆ అమ్మాయికి ఇప్పుడు ఆ గుడి కట్టడం జరిగేది, సో ఆ అమ్మాయి అక్కడ పూజలు చేసేది. అంటే దీన్ని ఒక బిజినెస్ లాగానే చేస్తున్నారు. ఇంతగా ఆ జనాలను గుడ్డిగా ఎట్లా మోసం చేస్తున్నారు? మీరు ఇంతకుముందు కన్నారు ఒక మాట, దేవుని గుడ్డిగా నమ్ముతాం, ఎంతో అంత లేకున్నా కానీ ఎంతో అన్న గుడ్డిగా నమ్ముతాం. దేవుని ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, నమ్మకం ఉంటేనే నమ్మాలి. ఎందుకంటే భగవంతుని ఏదో గుడ్డిగా దేవుడు ఉండుగా అంటుండు, మొక్కినంగా అంటే మొక్కినవద్దు. ఎందుకంటే ఒక మనిషి మీద రాయడం ఈజీ, కానీ ఆ రాయేసిన తర్వాత తగిలిన దెబ్బని తీయడం చాలా కష్టం. నేను గుడ్డిగా ఎందుకు అన్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో కొంతమంది దేవుణ్ణి కూడా మొక్కడానికి కూడా ఇష్టపడని వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఏదో ఆ మొక్కినమా వెళ్ళిపోయినాం, ఇష్టం అనేది కూడా నేను అనడం లేదు. కొంతమంది ఏందో ఆ మొక్కినమా అంటే ఇట్లా వెళ్ళిపోతారు మీరు ఇప్పుడు అన్నట్టుగానే. ఆ కాలంలో అంటే మన తల్లిదండ్రులైనా కావచ్చు, వాళ్ళు చాలా నమ్ముతారు. అంటే ఇక దేవుడు ఉన్నాడంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు. సో ఇప్పుడు అక్కడ ఒక మనకి ఏదన్నా ఇక్కడ ప్రతిష్టాపన చేయాలి, ఇక్కడ ఒక బండ ఉంది అని అంటే ఈ బండే దేవుడు అంటే నమ్మినటువంటి వ్యక్తులు కూడా అక్కడ పూజ చేసినటువంటి రోజులు ఉన్నాయి కూడా. సో అది మనం చూసినవి కూడా ఉన్నాయి. నేను ఎందుకు గుడ్డిగా అన్నానంటే అట్లా నమ్మే వాళ్ళు కూడా ఉండడం వల్ల సో ఇట్లాంటి వ్యక్తులను జనాల్లోకి తీసుకొచ్చి ఇది బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారంటే దేవుడి మీద ఎందుకు నెట్టడం జరుగుతుంది. మీరు ఇంతమంది ఉన్నారు, శివశక్తులు వచ్చే వాళ్ళందరూ ఉన్నారు, మేము దీన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాం అంటే మీరు ఎందుకు ఆపలేకపోయి మీడియా వరకు ఎందుకు తీసుకొస్తున్నారు? శివశక్తులు దాంట్లో పెద్దోళ్ళు ఉంటారమ్మా, ఆ పెద్దోళ్ళకి ఇట్లా వాళ్ళు మాట్లాడే నిర్ణయం బట్టి ఉంటుంది. మనం ఏదో తీసుకొని మనం మాట్లాడేది కాదు. చాలా మంది ఉంటారు శివశక్తులు, వాళ్ళందరూ కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, వాళ్ళ దాంట్లో మాట్లాడుకొని వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారు ఏందనేది వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కరిని నిర్ణయించుకుంటే కాదు, అట్లానే ఇంకోటి నిర్ణయించుకుంటే కాదు. ఇప్పుడు మా దాంట్లో పెద్ద మనుషులు ఉంటారు, కులానికి పెద్ద అన్నట్టు ఉంటారు. ఆ కులానికి పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో ఆ పెద్ద మనుషులు కూర్చొని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు 10 మందికి బతుకు అని చెప్పేటోళ్ళే, వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అంటే రాకేష్ గారు కొంతమంది ఫేస్ చూడగానే వీళ్ళు కళతోని అమ్మవారు వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే మీ ఫేస్ చూస్తే మీకు కనిపించడం లేదన్నట్టుగానే ఉంటుంది, బట్ అంటే మీ బొట్టు మీ అవతారం బట్టి గుర్తుపట్టవచ్చు. కొంతమంది మిమ్మల్ని చూడగానే భయపడే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఎంతవరకు నిజం అబద్ధం అనేది పక్కన పెడితే మిమ్మల్ని రౌడీలాగా ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఈయన అబద్ధము, తర్వాత ఈయన అసలు మోసగాడా, అసలు ఈయన నిజంగానే దేవుడు వస్తాడా, అసలు ఇవన్నీ మంత్రక్షుద్ర పూజలు చేస్తున్నాడా అని చెప్పి చాలామంది క్వశ్చన్ మార్క్గా ఉన్నది. దేవుడికి క్షుద్ర పూజలకి ఇవి రెండింటికి మీరు ఆన్సర్ ఈరోజు ఖచ్చితంగా చేయాలి. నేను క్షుద్ర పూజలు చేసేటైనని కాదు, ప్రతి ఒక్కరికి విరుగుడు చెప్తున్నా నేను ఆడ. మీరు ఆడ తప్పుగా అర్థం చేస్తారు. అంటే మీకు క్షుద్ర పూజలు చెయ్యరు, మీకు రావు. నేను ఆ రోజు అదే మాట చెప్పిన, ఈ రోజు ఇదే మాట చెప్పిన, ప్రతి నేను ఇంతకుముందుకు ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పిన, నేను చెయ్యను, నాకు రావు. రౌడీ రాకేష్ గారికి మంత్రాలు వచ్చా? ఏ మంత్రం తంత్రం అనేది అక్కర్లేదమ్మా, దైవబలం ఉంటే చాలు. దైవబలంతో మనం ఏదైనా సరే, ఎంత మంత్రాన్నైనా సరే, దేనైనా సరే జయించవచ్చు. ముఖంలో కళ, ముఖం చూసి ఇది అంటే ఒక మాట అడుగుతా, కొమరవెల్లి మల్లన్న స్వామి కథ మీరు విన్నారు అనుకుంటా, విన్నారో వినలేదో, మల్లన్న స్వామి అవుటివాన్ లెక్క అయిపోతాడు. మల్లన్న స్వామి ముష్టి రూపం ఎత్తుతాడు, మొత్తం ఇట్లా చెయ్యి పడిపోయినట్టు, జబా మీద పుండుతోని
ఆయన మొత్తము కట్టె పట్టుకొని నడుచుకుంటా వస్తే అమ్మవారు మేడాలమ్మ అడుగుతుంది, నువ్వు ఇట్లుంటే నాకు నచ్చలే, నీ రూపం ఏంది, ఎవరితోనేమో చేసి ఇట్లా అవ్వడం వల్ల ఇట్లా అయినావు అని చెప్పేసి అమ్మవారు ఆయనని ప్రశ్నిస్తుంటుంది. అప్పుడు మల్లయ్య అంటాడు, నా రూపం ఈరోజు ఇట్లుందని చెప్పేసి ఇట్లా అంటున్నావు, నా రూపం ఏందో నేనేందో చూపించే రోజు వస్తుంది నీకు, ఇదే రూపంతో వెయ్యి నీకు సౌతుల పోరు పెట్టించకపోతే ఆ శివయ్య పుత్రుడు మల్లయ్యనే కాదని షరతు కట్టేసి వస్తాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు ఇట్లుంటాడు అట్లుంటాడు అనేది కాదు, ఒక్కొక్కరి పుట్టుకను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషిని మనము ప్రశ్నించేంత మాత్రంలా, అది ఒక మనిషిని చెడగా చూపించినంత మాత్రంలో ఆడేం మీరు ఎక్కువ కాదు నేనేం తక్కువ కాదు. ప్రతి ఒక్క పుట్టుక, ప్రతి ఒక్క జీవితానికి, ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క తీరు ఒక్కొక్క లైఫ్ ఉంటుంది. ఈ రోజు నన్ను చెడ్డగా చూస్తే చెడ్డగానే కనిపిస్తా, మంచిగా చూస్తే మంచిగానే కనిపిస్తా. భగవంతునిది చూసేది ముఖంలో కళ కాదు, గుణం చూసి వస్తుంది. నాకు భగవంతుడు ఈరోజు నాకు నిద్రలు లేవు కాబట్టి నేను మనిషి లెక్క లేను ఇప్పుడు కాబట్టి ఎట్లా కనిపిస్తున్నా వాళ్ళ ఇష్టం, కానీ నా భగవంతుడు సత్యం నా దగ్గరనే ఉన్నది, నా దేవుడు నా దగ్గరనే ఉన్నాడు. ఆ మల్లన్న స్వామి వేషం మార్చినంత మాత్రంలో ఆయన ఏమి హికార రూపం కాదు. బిరిగుడ్ల మల్లన్న, కూరమిసాల మల్లన్న, కుమరవెల్లి మల్లన్న. మరి అక్కడ మల్లన్న స్వామిని అక్కడ అంతా మంచిగా మెన్షన్ చేసినప్పుడు మల్లన్న స్వామి రూపం ఈగలబడ్డ గంజి దాగి ఇల్లా ఆవరించిన మల్లయ్య స్వామి, దొంగలగడ్డ గంజి దాగి దొడ్డ ఆవరించిన మల్లయ్య స్వామి, అంతటి గొప్ప మల్లయ్య స్వామి, సుందరాంగుడు కొమరవెల్లి మల్లన్న స్వామి, అంతటి సుందరాంగుడు కొమరవెల్లి మల్లన్న స్వామి కూడా రూపం మార్చినప్పుడు లేనిది ఈ యొక్క రూపంలో మీరు అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా తప్పు. అట్లా అనేటోళ్ళు కూడా వాళ్ళకు మనస్పార్థాలకు తెలుస్తుంది. చాలు ఒక మనిషిని ఇప్పుడు నేను ఫేమ్లు ఉన్నా కాబట్టి నన్ను తప్పుగా చేసి చూపించడము, తప్పుగా చెప్పడం అనేది ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి ఒక ఫేమ్ని ఎట్లయితే మనం ఖరాబ్ చేయాలనేది దొరకకుండా ఈ యొక్క లేని రీజన్స్ చెప్పి ఒక మనిషిని డౌన్ చేస్తున్నారు. అదే అక్కడ ఏ దేవుని కూడా మనం ప్రశ్నించేంత గొప్పలం కాదు, ఏ రూపాన్ని కూడా మనం పరిశీలించేంత చక్కదనం కాదు. పురాతనమైన దేవులు రూపరేఖలు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపట్టండి, ఒకసారి చూడండి, రూపురేఖలు దేనికి చక్కగా ఉండవు. కానీ అట్లా రూపురేఖలు లేని చక్కగా లేని దేవుడే సత్యం పలికిస్తాడు. అదొక్కటి గుర్తుపెట్టుకొని రూపానికి నేను రూపులు మంచిగా ఉండాలనేది ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినాక తప్పుగా కనిపిస్తుంది. ఇది కూడా మళ్ళీ ఒక తప్పు లేకనే చూపిస్తారు, ఇది కూడా ఒక తప్పు లేకనే చేస్తారు. ఒక మనిషి నన్ను ఇప్పుడు బాధ పెట్టే మాటలు అంటున్నారు అనని 100 మంది 100 తీర్లు అన్నారు. రేపటి నాడు భగవంతుడు ఏదో ఒక తీర్ల వాళ్ళకి చూపియడా, ఏదో తీర్ల వాళ్ళకి చేయడా. మనం చెప్తున్నాము, వాళ్ళు వింటున్నారు కాబట్టి మనం తప్పు చేయొద్దు, తప్పుగా చెప్పొద్దు. ఇంకోటి ఇప్పుడు చూసేటోళ్ళు కూడా సగం మంది నా మీద కావాలని చెప్పేసి లింకులు రాగానే ఆ లింకుల కింద కామెంట్లు వాళ్ళు నెగిటివ్ పెట్టడం అనేది స్టార్ట్ చేస్తారు. వీళ్ళ దాంట్లో ఉండేటోళ్ళే కొందరు మన దాంట్లో ఎట్లా చేస్తారంటే ఒక వీడియోకి తప్పుగా కామెంట్లు పెట్టమని చెప్తున్నారు. ఆ కామెంట్లు చూసి జనాలు కూడా అదే నమ్ముతున్నారు. నమ్మినంత మాత్రంలో భగవంతుడు ఎప్పుడు కూడా అధర్మం వైపు ఉండడు, ధర్మం వైపు ఉంటాడు. ఈరోజు అధర్మం గెలుస్తే రేపటి నాడు ధర్మం అనేది గెలుస్తుంది. ఆ రోజు నుంచి అదే మాట, ఈ రోజు నుంచి అదే మాట. సో ఇంకొకటి ఏంటంటే, ఇవి జనాలు అడిగేటువంటి క్వశ్చన్స్ నేను అడుగుతున్నా. రౌడీ రాకేష్ అంటే ఫేస్బుక్ వాడడం వల్ల, ఇన్స్టా వాడడం వల్ల వీటితోనే బతుకుతున్నాడు, జనాలను దేవుడు అని చెప్పేసి మోసం చేస్తున్నాడు అంటే దీనికి మీరేం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు నేను నార్మల్గా జనాలను మోసం చేయాలనుకుంటే నేను ఇప్పుడు అప్పటి నుంచి జనాలు ఎవరు నా దగ్గరికి రారు, ఇప్పటి నుంచి ఎవరు నేను పిలుచుకొని నాకు అవసరం కూడా లేదా అన్నట్టే అట్లనే కోరుకుంటుండే. నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ లెక్క ఉంటుండొచ్చు కదా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ లెక్క నేను ఏ కంటెంట్ కాకుండా వెయిట్ కంటెంట్ కూడా పెట్టుకొని నేను చేయడం లేదు. ఇప్పుడు హైలైట్ కావచ్చు కదా. నా కల్చర్ ఇది, నా దైవం. నేను ఎప్పటి నుంచి కాదు, నా తరం నుంచి నేను చేసుకుంటున్నా, నేను మొక్కుంటున్నా, నా ఇష్టం అది. నా దేవుడు నేను ముందుకు తీసుకొని వస్తున్నా. మీరు బిజినెస్ అనుకోరు, దందా అనుకోని ఏదనుకున్నా కానీ అది మీ తప్పు అవుతుంది, నా తప్పు ఎట్లా అవుతుంది? నేను రూపాయి ఆడుకొని దేవుని కోసం మంచి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇదే రూపం నుంచి వస్తారు, ప్రతి ఒక్కరు కూడా ఈ నుంచి వస్తారు. అట్లా అని చెప్పేసి మీరు ఈ యూట్యూబ్లో దేవుని పెట్టుకొని ఇది చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటే మీరు అంటే మీరు ప్రతిదీ వీడియో పెడుతున్నారు. సో జనాలకు తెలియజేయగా పెట్టినా కూడా సో కొంతమంది ఏంటంటే ఇది బిజినెస్ లాగానే వాడుతున్నారు. ఎంత సంపాదిస్తున్నాడు, నెలకి ఎంత వస్తుంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, సో దీని సోషల్ మీడియాని ఈ పరంగా వాడుకుంటున్నాడు, ఇంకేదైనా పని చేసుకుంటా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? మన కల్చర్ గురించి మనం చూపిస్తున్నాం, అందులో పైసలు వస్తాయని గిసలు వస్తాయని మనకెందుకు? పైసలతో గిసలతో ఎన్ని రోజులు ఉంటావు, 4 రోజులు. ఎంత సంపాదిస్తున్నారు రాకేష్ గారు నెలకి, సంవత్సరానికి? మీ లేక మాకు యూట్యూబ్ లా ఇప్పుడు నార్మల్ గా ఇట్లా చూసుకునేటోళ్ళు
కానీ ఎడిటింగ్లు ఇట్లా ఎవ్వరు ఉండరమ్మా. నార్మల్ వీడియోలు పెడతాం, నార్మల్ అది ప్రతి మనం పోయే డే లైఫ్ ఎట్లుంటుంది అనేది ప్రజలకు చూపించాలనేది, మనం చూసి మంచిగా నేర్చుకోవాలనేది ఒక సిద్ధాంతంతో నేను పెట్టడం జరుగుతుంది అంతే. ఇక్కడ పైసలు సంపాదిస్తారు ఇది చేస్తారు అనేది కాదు. ఇప్పుడు నార్మల్ చిన్న పోరాడు కూడా యూట్యూబ్ క్రియేట్ చేసుకుంటే ఆయన కూడా పైసలు వస్తాయి, వీళ్ళు క్రియేట్ చేసుకుంటే వీళ్ళు పైసలు వస్తాయి, ఓ లక్షలు వస్తాయి అన్నట్టు కాదు. అలా జనాల మీద సంపాదించడం లేదా? జనాల మీద ఎందుకు సంపాదిస్తున్నాను నేను? జనాల మీద ఎక్కడ సంపాదిస్తున్నా నేను? జనాల మీద సంపాదించాలనుకుంటే నేను రోజు ఇంకా 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 నేను దాన్ని ఇంకా వేటుగా చేసుకుంటూ వస్తాను. ప్రతి ఒక్కరికి ఇక్కడ నేను చెప్తున్నా, మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని మనము పూజించుకోవాలి. మనం చేసే పూజని తగ్గట్టే మనకు ఫలితం ఉంటుంది అనేది ఇక్కడ నేను చూపిస్తున్నా. అక్కడ ప్రతి ఒక్కరు, నేను ఇప్పుడు యూట్యూబ్లో వీడియో పెడితేనే ఫేమస్ అయితేనే కదా ఇప్పుడు మనల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. మీరు ఇప్పుడు ఈ ఇళ్ళల్లో ఫేమస్ ఉన్నా కాబట్టే కదా టైటిల్లో నా ఫోటో పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఒక్కొక్కరు వేస్తున్నారు. మీరు తప్పు చేసుకోవాలంటే తప్పు చేసుకుంటున్నారు, కరెక్ట్ చేసుకోవాలంటే కరెక్ట్ చేసుకుంటున్నారు, ఎట్లా పడితే అట్లా. ఇప్పుడు అదే నేను యూట్యూబ్లో లేనిది ఇప్పుడు నా ఫోటో వేయకుండా మీరు నా గురించి స్టోరీ చెప్తే ఎవరు వింటారు? అంటే మీ వల్లనే మీరు పెట్టేటువంటి వీడియోస్ మీరైనా కావచ్చు, పర్టికులర్గా నేను రౌడీ రాకేష్ అనే సంబోధించడం లేదు. అంతకుముందు చూసుకుంటే సంజన, ఇంకా కొంతమంది ఉన్నారు పెట్టుకునేటువంటి. సో వాళ్ళ వీడియోస్ అంటే మీ అందరి వీడియోస్ చూడడం వల్ల ఈ రోజు సౌందర్య చెడిపోయిందంటే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? మా వల్ల ఎవరు చెడిపోవాలని చూడరు. ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తే కొన్ని వీడియోలు వస్తుంటాయి, ఇంకా అవి చూసి ఇక ప్రతి ఒక్కరు అదే క్యారెక్టర్ లెక్క చేసుకుంటే పోతే అది కరెక్ట్ అవుతుందా? అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా. ఒక మనిషి చెడిపోతున్నది అనేది మనం నిర్ణయించుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, మనం పోయే తవ్వని బట్టి ఉంటుంది. మంచిగా చూపిస్తే మంచిగా చేయాలి, చెడు చూపిస్తే చెడ్డ దారిని కాకుండా మంచి దారి ఎంచుకోవాలి. అక్కడ అది మన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మనం తప్పు పోతామా, చెడు పోతామా, మనం కరెక్ట్ పోతామా, ఎట్లా పోతాం అనేది ఇట్లా అట్లా అని చెప్పేసి ఒక మనిషిని ఎడ్డిగా దొరికింది కదా అని చెప్పేసి తప్పు చేసి మీద నింద ఏదామని చూస్తే అది కరెక్ట్ కాదు ఎంతవరకు కూడా. అన్ని ఇష్యూ చూడడం వల్ల మీకు కొంతమంది మీడియా వాళ్ళు కాల్ చేయడం జరిగితే మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి అంటే భయపడుతున్నారా, లేకపోతే వీళ్ళకి చెప్పడానికి నా దగ్గర ఆన్సర్ లేదనుకుంటున్నారా, పొగరుతో ఇవ్వలేకపోతున్నారా, నాకేంటి అని? ముందుగా మీడియా మిత్రులందరికీ నేను చెప్తున్నది ఒకటి, ప్రతి ఒక్కరు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఫోన్లు చేసినప్పుడు ప్రతి ఒక్క మీడియా నాకు ఫోన్ చేసి చేయలే అన్నట్టు కాదు. మీరు ఫోన్లు చేసినప్పుడు నేను కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల, అనుకోని సందర్భాల వల్ల నేను మీకు ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోయినా, నాకు కూడా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, నాకు కూడా కొన్ని అనేది నేను ఎదుర్కొంటుంటా కాబట్టి నేను మీకు ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోయినా, అక్కడ నేను ఆగండి అని చెప్పేసి అన్నా కానీ మీరు ఫీల్ అవుతారని చెప్పేసి నేను అనుకోలేదు. ఎవరైనా సరే మీడియా మిత్రులారా నేను చెప్పేది ఒకటే, మీకు ఇట్లా నేను కొన్ని కారణాల వల్ల నేను ఇవ్వలేకపోయినా, అంతేగాని మీ మీద నాకేదో కాదు, మీకు మీ భయపడను కాదు, లేకుంటే నాకు తప్పను కాదు. ఈ సొసైటీలో ఇప్పటికే ఇంత ఫేమ్ ఉంటేనే నన్ను తప్పుగా చూపిస్తున్నారు. మళ్ళీ మీకు ఒకరికి మీడియా వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఇంకో మీడియా వాళ్ళకి ఇస్తే నన్ను ఇక చూసే వాళ్ళకి ఇట్లా ఇక ఫుల్ ఫేమస్ అయిపోతున్నాను నా కాడికి, ఇంకా వాళ్ళ డౌల్గా వాళ్ళ అది అయిపోతుంది, ఇష్యూ అయిపోతుంది అనే ఒక కారణం వల్ల, ఇంకోటి నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఇంకోటి నేను చెప్తున్నది ఏంటి అంటే మా ఫాదర్కి 2 కళ్ళు కనిపించవు. మా ఫాదర్కి 2 కళ్ళు ఎఫెక్ట్ ఉన్నది. మా ఫాదర్కి పండ్లు అనేవి ఉసిపోయినాయి. ఆయన వల్ల ఇంకా ఇంకోటి మాకు బ్యాక్ సపోర్ట్ అనేది ఇట్లా మా అమ్మ కాబట్టి, మా అమ్మకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల మేము చూసుకోవాలి కాబట్టి దాని కారణాల వల్ల నేను మీకు ఇవ్వలేకపోయినా కానీ, నాకు మీ మీద ఎట్లాంటి మనస్పర్ధాలు కానీ, మీ మీద ఎట్లాంటి యాటిట్యూడ్ కానీ చూపించాలని నాకు లేదు. మీరు ఇట్లా ఎవరైనా బాధపడి ఉంటే మీకు కూడా నన్ను క్షమించండి. మీరు కూడా ఎవరైనా బాధపడి ఉంటే మీడియా మిత్రులు ఇట్లా ఎవరైనా సరే, నేను ఇంతగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అంటే దేని గురించి అని కాదు, మీరు ఫోన్ చేసి ఉంటారు, మీరు ఫోన్లు చేసినప్పుడు నేను సరిగ్గా రెస్పాన్స్ కాకపోవడం కూడా ఇక్కడ నాకు మైనస్ అవ్వడం అనేది జరిగింది. అంటే మీరు తప్పు చేయనప్పుడు ఇంత జరుగుతున్నా కూడా, ఇంత ఇష్యూ జరుగుతుంది, మినిమం ఒక 15 రోజులు, నెల రోజులు వేసుకోండి, అంటే ఆమె సంవత్సరం అవుతుందట వచ్చి, బట్ మనకి ఇచ్చి ఒక 1.5 మంత్ నుండి ఈ 15 డేస్లోనైతే చాలా అల్చల్ అయిపోయింది ఆ ఇష్యూ అనేది. ఇంత జరుగుతున్నా కూడా ప్రతి విషయాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టినటువంటి రాకేష్ వీడియోస్ ప్రతిదీ పెడతాడు. టెంపుల్కి సంబంధించింది అయినా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా వీడియోస్ షేర్ చేసేటువంటి వ్యక్తి. దీని మీద సౌందర్య ఇష్యూ మీద మీరు ఎందుకు స్పందించలేక ఒక వీడియో ఎందుకు పెట్టలేకపోయారు? ఇప్పుడు అదే వీడియో పెడదామని అనుకున్నామ్మా. ఈ విషయం నా దగ్గరికి లేటుగా వచ్చింది. ఇంకోటి మా కమ్యూనిటీలో మాట్లాడదాం, లేటుగా వచ్చిందని మీరు అనకండి, ఎందుకంటే మీరు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఉన్నారు, సో దాన్ని ఫాలో అవుతారు, ఆ వీడియో మీరు చూసే ఉంటారు. తనని ఇట్లా నేను పట్టించుకోలేదు, నేను చూడలేదు, నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక మనిషి చేసుకున్నప్పుడు, ఒక పని చేసుకున్నప్పుడు ఆ పని మీద బిజీగా ఉంటాడు. ఓ వీడియో పెడుతున్నామంటే ఓ వీడియో పెట్టి మన పని ఏందో మనం చేసుకుంటాం, అంతే కదా. 24 అవర్స్ అయితే మనం సోషల్ మీడియాలో ఉంటాం. నా దగ్గరికి కొంచెం లేటుగా వచ్చింది, అప్పటికి మేము చూసినాము.
చూసిన తర్వాత సరే ఇష్టపెట్టేసే ఇక అలా పెద్ద మనుషులు ఉంటారు, పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు, దీని గురించి ఏంది ఏం సంగతి అనేది వాళ్ళు సంభాషణ చేసుకుంటారు, మాట్లాడుకొని వాళ్ళు సెట్ చేసుకుంటారు అని చెప్పేసి నేను దేని కూడా రియాక్ట్ కాలేదు. తర్వాత నేను ఈ 2-3 రోజుల తర్వాత నేను చూసుకొని సరే ఏమైతుంది ఏం సంగతి అనేది చూసి మాట్లాడదామనే వరకల్లా ఈ రోజు నాకే చెడ్డగా చూపిస్తున్నారు. వాళ్ళు అక్కడిక్కడ పోయి లాస్ట్కి వచ్చేసరికి నాకే చెడ్డగా వచ్చింది. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడదామనే వరకు నాకే చెడ్డగా అనిపిస్తే నేనేం చెప్పాలమ్మా? అంటే జనరల్ కొంతమంది అంటూ ఉంటారు, ఈయనకి సనాతన ధర్మం అంటే తెలియదా, తెలిసి లేకపోతే రాలేకపోతున్నాడా, అంటే దీన్ని చెప్పడం వల్ల ఈయన ఏమైనా తగ్గుతుండా, లేకపోతే నేనేది చెప్పేది వీళ్ళకి అన్నట్టుగా పొగరుగా వదిలేస్తున్నారా? లేదు, మా దాంట్లో ఎవరైతే ఇప్పుడు ఈమె మాట్లాడిందో ఇంత ముందుకు ఎవరైతే మీకైతే సనాతన ధర్మం అంటే చులకనైతే లేదు కదా, పోరాడడానికి ఎప్పటికీ రెడీగా ఉంటారు కదా. గుర్తుపెట్టుకోండి మీరు ఇట్లా, ఈ యొక్క సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్క హిందువుకు ఉంటుంది. ప్రతి ఒక్క హిందూ అన్నప్పుడు ప్రతి ఒక్కరు పోరాడతారు. ఇక్కడ నేను హైలైట్ చేసి అక్కడ ఒకరు తక్కువ చేసే కాదు, ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో ఉంటుంది కాబట్టి బలగం అనేది ఉంటుంది. ఆ పెద్ద మనుషులు అనేది మాట్లాడతారు, మాకన్నా పెద్ద మనుషులు ఉంటారు, అమ్మ వాళ్ళు పోయి మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏంది ఏం సంగతి అనేది అక్కడ వాళ్ళు సెట్ చేస్తారు. అంతవరకు మేము పోయి నేను కానీ పేరు ఉంది కదా అని పోయి నువ్వు ఏంది నేనేంది అన్నట్టు మాట్లాడితే తప్పు అవుతుంది. అంటే సనాతన ధర్మం అంటే మీకు చులకన లేదు, దానికి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు, మరి ఎందుకు రాలేకపోయినలో అంటే అందరు అడిగేటువంటి ఏంటి ఈయనకు పొగరా లేకపోతే ఏంటా అనేది నేను ఇన్నిసార్లు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నానంటే జనాల కోసమే మీరు ఆన్సర్ చేయాలి. అంటే మీకు ఇంత మంచి పేరు ఉన్నది కాబట్టి దాన్ని మీరే కాపాడుకోవాలి. సో మీడియా వాళ్ళు మేము కొంతవరకే అర్థం చేసుకొని మీకు సపోర్ట్ చేయగలుగుతాం. మీడియా వాళ్ళైనా మీ దగ్గర ఉన్నటువంటి శివశక్తులైనా ఎవరైనా కావచ్చు, రాకేష్ ఇక్కడి వరకనే వదిలేస్తారు. కానీ జనాలు కూడా మిమ్మల్ని నమ్మాలంటే మీరు వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి కాబట్టి ఈ క్వశ్చన్ అడగవలసి వస్తుంది. తప్పకుండా ఈ విషయం మీద ఇట్లా నేను రియాక్ట్ కాకపోవడానికి రీజన్ వచ్చేసి ఈ అమ్మాయి ఎవరైతే గురువు ఉన్నారో ముందు ఆయన చూసుకుంటాడు. వాళ్ళు కూడా ఈ యొక్క సనాతన ధర్మంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ యొక్క హిందూ కల్చర్ని ఇట్లా వాళ్ళు సెట్ చేసిన తర్వాత వాళ్ళ వల్ల కాకపోతే నా దగ్గర దాకా వస్తే నేను వచ్చి వాళ్ళతో నా హక్కు ఎంతవరకు ఉన్నదో ఏదైనా సరే భారత రాజ్యాంగ చట్ట ప్రకారంగా ఏమున్నదంటే అందరు సమానములే చట్టం కింద కాబట్టి ఈ యొక్క దాని కింద ఎంత ఏదున్నా కానీ ప్రతి ఒక్క మనిషి కూడా సమాన పౌరులే హక్కులు ఉంటాయి కాబట్టి ఈమె గురించి ఇట్లా మాట్లాడే రైట్ వచ్చినాడు నేను మాట్లాడుతుండే కాబట్టి వీళ్ళకి ఎవరైతే ఉన్నారో హెడ్ వాళ్ళు మాట్లాడిన తర్వాత నా దగ్గరకు వచ్చి మాట్లాడనే డే వచ్చినప్పుడు మాట్లాడదామని ఆగిన. ఎందుకంటే తొందరపడి నేను ఏదైనా మాట్లాడినా కానీ అమ్మాయి విషయం కాబట్టి కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి. సో ఇంకొకటి అంటే జనాలు కొంతమంది ఏంటంటే ఒక స్టూడియోలో మీరు ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళినంత మాత్రాన శివ చౌదరి గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది శివ స్టూడియో నుండి. సో ఆయనకి మీరు ఒక 50,000 ఇచ్చి ఇంటర్వ్యూ చేయించుకున్నారు, లేకపోతే శివ చౌదరి గారే మీకు 50,000 ఇచ్చి ఇంటర్వ్యూ చేయించుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా మీరు ఆయన దగ్గర నిజంగానే 50,000 తీసుకుంటే మీరు నమ్మేటువంటి శివుని మీద ప్రామిస్ అంటే మీకు వచ్చేటువంటి దేవుడు శివయ్య మీద ఒట్టేసి ఈరోజు నిజంగా మీరు నా ముందు చెప్పండి అది ఎంత, ఎందుకంటే నిప్పు నిజం లాంటిది కాబట్టి అది మీ నోటి నుండి వస్తేనే నమ్ముతారు. ఎప్పుడైనా సరే ఒక మనిషి మీద నిందేయడము చాలా ఈజీ. ఎవరో ఏదో బయట మాట్లాడినంత మాత్రంలో అది నిజం కాదు. నేను నమ్ముతున్న నా శివయ్యం ఇప్పుడు మీరు అనగానే నేను శివయ్య మీద ఒట్టేసి నా ఎల్లమ్మ మీద ఒట్టు నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలంటే అది కరెక్ట్ కాదు. నా అవసరానికి ఇది అన్నది కరెక్ట్ కాదు. నేను తీసుకుంటే తీసుకునే చెప్తా, తీసుకోకపోతే తీసుకోలేనే చెప్తా. నేను ఆయనకి ఇచ్చినా ఆయన నాకు ఇచ్చినా అది దాగేది కాదు. అది ఇయ్యాల కాకపోయినా రేపైనా బయట పడుతుంది. తప్పు ప్రచారాలు అనేవి చెయ్యకూడదు. నేను ఎవ్వరికి మనీ ఇవ్వలేదు, ఆయన నాకు మనీ ఇవ్వలేదు. ఈ సొసైటీకి జనాభాకు మనం ఒక మంచి సంకేతం ఇచ్చి మంచి ఒక మెసేజ్ ఇద్దామనే దానికి ఇదొక తప్పుగా కనిపిస్తున్నది. అది ఎంకకు ముందలు కావడం క్లిప్పుల వలన లేకపోతే అది చూసే విధానంలో ఏమైనా ఉన్నదా, అక్కడ అమ్మవారి గురించి అంత గొప్పగా చెప్పినాం మేము, అమ్మవారి గురించి అంత గొప్పగా చూపిస్తే అది చెడుగా కనిపిస్తున్నది అనేది నాకు తెలియదు. కానీ పైసలు తీసుకోవడం పైసలు ఇవ్వడం అనేది ఏ మీడియా ఇట్లా ఎవరికి ఇయ్యదు, ఏ మీడియా ఇట్లా ఎవరికి అట్లా చెయ్యదు. నాకు మాత్రము నేను చెప్తున్నా, నేను ఇన్ని పట్టణాలు వేసిన నా నమ్ముకున్న నా ఎల్లమ్మ తల్లి నా రక్ష విధంగా చెప్తున్నా, ఇచ్చే వాకు విధంగా చెప్తున్నా, నా శివయ్య ఇచ్చే వాకు విధంగా చెప్తున్నా. పైసలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అట్లాంటివి జరగలే. ఎందుకు అన్యం ఉంటే అన్యమే మాట్లాడాలి, పుణ్యం ఉంటే పుణ్యమే మాట్లాడాలి, పాపం ఉంటే పాపమే మాట్లాడాలి. ఒకరి మీద నిందేయడం చాలా ఈజీ, అది అయ్యకండి మీరు. ఈ రోజు నేను మాట్లాడుతున్న మాటలకు కొందరికి మండుతుండొచ్చు, కొందరికి చెడ్డగా అనిపిస్తుండొచ్చు, కొందరికి ఇదవుతుండొచ్చు. కానీ ఎవరెన్ని అనుకుని ఎవరెన్ని చూసినా అది నిజం అయితేనే నిజం మాట్లాడుకుందాం. అంతేగాని దాన్ని తప్పుగా చూపించి పైసలు ఇచ్చి ఇంటర్వ్యూ చేసిండు, పైసలు తీసుకొని ఇంటర్వ్యూ తీసిండు అనే మ్యాటర్లు అట్లాంటి మాటలు ఇట్లా మాట్లాడడం ఒక యాంకర్ని కానీ ఒక మనిషిని కానీ తప్పుగా చేసి మాట్లాడకండి. అది చాలా తప్పు. అట్లాంటివి ఎవరు నాకు ఇవ్వలేదు, నేను ఎవరి దగ్గర నుంచి
ఇచ్చి నేను తీసుకోలేదు, వాళ్ళు తీసుకొని నేను అట్లాంటివి చేయలేదు. అది తప్పు, చాలా వరకు తప్పు. ఇది మాత్రం నేను నిజం చెప్తున్నా. అట్లాంటివి ఫేక్ న్యూస్లు మాత్రం క్రియేట్ చేయకు. ఇప్పటికే నా మీద లేనిపోనివన్నీ పెట్టి ఎవరికి కావాల్సింది వాళ్ళకు అవి చెప్పుకుంటూ పోతురు. అట్లాంటిది ఇప్పటికీ కూడా ఒక మనిషిని ఇంకా 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 డౌన్ చేసుకుంటూ పోతే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే సమాజంలో ప్రతి ఒక్కరికి నీకెట్లున్నదో నాకు అట్లా ఉన్నది, నువ్వేట మాట్లాడుతున్నావు, నేను కూడా గంతే మాట్లాడుతున్నా హక్కు. కాబట్టి మీరు ఇట్లా ఒక మనిషి మీద అట్లాంటి నిందలు అయ్యకూరి. నా మీద కూడా చాలామంది నన్ను అడిగారు, మీరు మనీ ఇచ్చి మీరు ఇంటర్వ్యూ చేసిరా, లేకపోతే ఆల్నికి మనీ ఇచ్చి మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారా? ఇవన్నీ ఎందుకు స్వామి? తప్పు ఎందుకు చేస్తున్నారు? పైసలతోనే ఏంది స్వామి? పైసా అనేది కాదు ఇక్కడ. మనిషికి నమ్మకం కావాలి. ఆ నమ్మకం ఉంటే మనిషి దగ్గరికి అనొచ్చి ఎవరైనా సరే దర్జాగా వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాడు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చేదే మనం ప్రతి ఒక్కటి గురించి చెప్పడానికి, ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి. మేము పొద్దుగాల నుంచి తినకుండా చేయకుండా ప్రతి ఒక్కటి చెప్పాల్సిన అవసరం ఏమున్నది? తెలవాలి, నిజం అంటే ఏందో తెలవాలని చెప్పేసి అట్లా తప్పుగా క్రియేట్ చేయడం చాలా తప్పు. నా దైవం ఉన్నంత వరకు నేను ఎవరు కూడా అట్లా చేయాపి ఇంటర్వ్యూ పైసలు ఇసామి లేకుంటే వాళ్ళు నాకు ఇవ్వడం కానీ నేను వాళ్ళకి ఇచ్చి ఇవ్వడం కానీ అదైతే కరెక్ట్ కాదు, తప్పు. నేను తీసుకోలేదు. శివ చౌదరి గారి దగ్గర అయితే మీరేం తీసుకోలేదు, వాళ్ళు నాకేం ఇవ్వలేదు. అది చాలా తప్పు అట్లా మాట్లాడడం. ఇట్లా మీరు ఎందుకు అంటే ఛానల్స్ అడిగిన వాళ్ళకి అసలు ఎందుకు మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వలేకపోతున్నారు? నేను అదే చెప్తున్నమ్మా, ఈ మీడియా వాళ్ళకు కూడా నేను చెప్పిన, రిక్వెస్ట్ చేసి కూడా నాకు నా పరిస్థితులు అనేవి బాగాలేవు. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇంకో వారికి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఇంకొకరికి మనకు ఒక అనేది రెస్పెక్ట్ ఉంటే మనకు ఒకటి అనేది బాండింగ్ అనేది పెరుగుతుంటే ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం ఉన్నది. కాకపోతే మీడియాకి ఎక్కి మనం చెప్పుతుంటే అది ఏమవుతున్నదంటే కొంచెం రోజులు అయినాక చెడు అవుతున్నది ఒకటి. రెండవది ఏంటంటే నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే నేను కూడా కష్టపడుతున్నా, దేనికోసం కష్టపడుతున్నా మీకు కూడా తెలుసు. నేను ఒక కష్టపడుతున్నా, నేను కూడా ఒక బాధపడుతున్నా. ఆ బాధ వల్ల నేను కొన్ని కారణాల వల్ల నేను ఇవ్వలేకపోతుండొచ్చు. కానీ ఎవరి మీద ఇట్లా యాటిట్యూడ్ కానీ ఎవరి మీద కానీ నేను అట్లా బాధ పెట్టాలని కానీ ఎవరు కూడా ఉండదు. ఒకవేళ నా వల్ల ఎవరైనా బాధపడుంటే మీడియా మిత్రులారా మీ అందరికీ శనార్థి, ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకోకూరి. నా సిచ్యువేషన్ ఎట్లున్నది అనేది మీకు కూడా తెలియదు. ఇప్పుడు నా గురించి ఒక్కరైనా కరెక్ట్ మాట్లాడతారో లేకుంటే చెడ్డగా మాట్లాడతారో అది మీ ఇష్టము. కానీ నేను ఇక్కడ ఇప్పటికీ కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. తప్పుగా అర్థం చేసుకుంటే తప్పుగానే కనిపిస్తా, కరెక్ట్గా అర్థం చేసుకొని కరెక్ట్గానే కనిపిస్తా. ఏ దేవుని పేరు మీద కానీ ఎవరి మీద కానీ ఒకరి గురించి తప్పుగా చేసి తప్పుగా చూపించడం మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. నా వల్ల బాధపడ మీడియా మిత్రులందరికీ శనార్థి. సో ఇంకొకటి ఏంటంటే మీ శివశక్తులకి మా శివ స్టూడియో నుండి ఏం చెప్తారంటే, మీకు జరిగినటువంటి సిచ్యువేషన్ మీ మధ్యలోనే క్లియర్ చేసుకోవడం కంటే సో మీడియా ముందు కూడా వాళ్ళకి చెప్పడం వల్ల కూడా వాళ్ళు కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఉంటారు. కాబట్టి మీరు ఏం చెప్తారు ఫైనల్గా వాళ్ళకి? ముందుగా అందరికీ శనార్థి. ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చిన్న పెద్దలందరికీ శనార్థి. ఆ ఒక సౌందర్య అనే అమ్మాయి విషయంలో మనస్పర్ధలు రావడం వల్ల, అమ్మాయి గురించి మేము మాట్లాడుకోవడం వల్ల, అమ్మాయి ఇట్లా ఒకరి మీదకి ఒకరికి రావడం వల్ల అది మాకు మధ్యలో కొంచెం గొడవలు అనేవి రావడం జరిగింది. అప్పటిదాకా మేమందరం చాలా మంచిగా బాండింగ్ ఉన్నోళ్ళమే, అప్పటికప్పటికి మేము మంచిగా ఉన్నోళ్ళమే. అట్లా అనేది ఒక అమ్మాయి విషయం నుంచి ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ కావడం వల్ల అది అనేది ఒక గొడవ అనేది అయ్యింది. అంతేగాని మాకు ఎట్లాంటి మనస్పర్ధాలు లేవు. మీరు పెద్ద మనుషులు ఒక శివశక్తిది ఇజ్జత్ తీస్తే, ఒక శివశక్తిది విలువ తీసి మాట్లాడితే అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే మీతోని గిట్లా ఏదైనా సంభాషణలు గిట్లా నేను తప్పు మాట్లాడుంటే దానికి మీరు నన్ను క్షమించాలి. అంతేగాని నేను ఎవరి మీద పెత్తనాలు చేయను, ఎవరి మీద లేనిపోనివి మాట్లాడాల్సిన అవసరం లేదు. అదేదో ఒక పండుగ కాడికి అయ్యి ఆ పండుగ కాడికి వెళ్ళి అంతా మాట్లాడుకొని అది ఒకరి మీదకి ఒకరికి అయ్యేసరికి రేపటి నాడు ఈ సమాజంలో తప్పుగా చూస్తారు అనే దానివల్ల ప్రతి ఒక్కరికి భయంతో, అంటే ఆ చేయని తప్పుకు ఒక మనిషిని నిందితులు లేక చూపించడము, ఒక ఆడమ కానీ అమ్మాయి మొగైనా కానీ చూపించడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో అక్కడ సంభాషణ వచ్చి అది అక్కడక్కడ ఇట్లా కొంచెం అది మాకు సంభాషణ లేక ఏర్పడడం వల్ల మనకు మనస్పర్ధాలు వచ్చినాయి. మీరు ఇట్లా ఎవరైనా సరే పెద్ద మనుషులు, అలాగే బల్గానికి పెద్ద మనుషులు, నా తోటి గణాదులు, నాకన్నా పెద్ద గణాదులు, నాకన్నా ఉన్న గణాదులు ఇట్లా వారందరికీ కూడా నేను చెప్తున్నది ఒకటే, మీరు ఇట్లా నేను అన్న మాటలలో కానీ ఇంకే విషయంలో కానీ బాధపడుంటే, ఎందుకంటే నా శివయ్య చెప్పిన ధర్మం నాకు ప్రకారంగా నమ్ముకున్న దైవం కన్నా తల్లిదండ్రులు, అన్నం పెట్టినోళ్ళు, విద్య నేర్పించిన తప్పు అని ఎవరు చెప్పారు. వాళ్ళు కూడా నాకు అట్లనే, వాళ్ళు నాకన్నా పెద్దోళ్ళు కాబట్టి ఒక మాట నాకు సరి చెప్తుంటే నేను వినలేదేమో, నా మాటనే ఒకటి ఏదో పొరపాటు అయి ఉంటుంది, దానివల్ల వాళ్ళు బాధపడి ఉంటారు. ఎందుకంటే ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తేనే గివ్ రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి నేను ఒక రెస్పెక్ట్ పరంగా నేను కొంచెం మిస్అండర్స్టాండింగ్గా మాట్లాడుంటా. నా వల్ల మీరు బాధపడి ఉంటే పెద్ద మనుషులు ఎవరైనా సరే, శివగణాదులు, శివశక్తులు, కోటి శరణు ప్రతి ఒక్కరు కూడా
నన్ను తప్పుగా మాత్రం చూడకండి, తప్పుగా మాత్రం చూపించకండి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నది మీరు దేవుని అదే చేస్తున్నా, నేను కూడా అదే చేస్తున్నా కాబట్టి మనం చేసేది ఒకటే కాబట్టి మనం ఇట్లా మనం కించపరిచినట్టు చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చెడ్డగా అనిపిస్తాము. ఈ యొక్క ఫేమ్లు ఉన్నాయి కాబట్టి నా మీద కూడా కొందరు రోమర్స్ వేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఏదైనా తెలిసిగా తెలియగానే మాట్లాడుతుంటే మీడియా మిత్రులకు అలాగే ఇంకా ఉన్నటువంటి శివశక్తులకు క్షమించండి నన్ను. ఎందుకంటే మనం పోతున్నాం కాబట్టి చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆటంకం అనేవి అవుతుంటాయి. నాకు నమ్మిన నా దైవం అయితే చెప్పింది ఒకటే, మనం శరణు గుర్రంలో తప్పు లేదు. మనం ఎందుకంటే రిక్వెస్ట్ అనేది మనం చేస్తున్నాం, ఇక్కడ రిక్వెస్ట్ చేసినాక కూడా మళ్ళీ చెడ్డగా చూపిస్తే అది తర్వాత సరే నా వంతు వరకు మాత్రం నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరి శక్తుల గురించో ఎవరి మాయ గురించో కాదు, మన కల్చర్ గురించి మనం గొప్పగా చూపించుకున్నాం అనే ఉద్దేశంలో ఇక్కడ తప్పుగా చేయడం వల్ల తప్పుగా అయ్యింది, అంతేగాని ఎవరిని కూడా బాధ పెట్టాలని ఎవరు కూడా బాధపడాలని అయితే కాదు. నా వల్ల ఎవరు కూడా బాధపడి ఉంటే మళ్ళీ ఇంకోసారి ఇట్లా శనార్థి, నా వల్ల ఎవరు కూడా బాధపడొద్దమ్మా. ఇక మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి ఆటంకాలు ఇట్లా ఏవి కూడా కాకుండా నా వల్ల ఏదైనా మాట మనస్పర్ధంగా వచ్చి ఇట్లా మళ్ళీ అట్లాంటివి ఇట్లా ఎవరు కూడా ఎక్కడ కూడా నేను రానియను. మాకు చాలా మంచి అండర్స్టాండింగ్ ఉన్నది. వీళ్ళు ప్రతి ఒక్క శివశక్తులు ఇట్లా హిందూ కల్చర్ గురించి గొప్పగా చూపిస్తారు. మనం అనంగా ఈ శివశక్తులు మనంగా గొప్పగా చూపించి గొప్పగా చేస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఫాలో అవుతుంటారు. మనం చేసే పండుగలు, మనం చేసే పూజలు, మనం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం గొప్పగా చూపిస్తుంటాం కాబట్టి అది తప్పుగా చూపించి మనం తప్పుగా చేయడం, మన కల్చర్ని మనం ఖరాబ్ చేసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. నేను కూడా చాలా ఏళ్ళ నుంచే నేను దేవుని చెప్పుకున్నా, దేవుని చూపిస్తున్నా. అది మీ కమ్యూనిటీలో తిరగకపోవడం వల్ల నాకు కొంచెం అర్థం కాలేదేమో. సరే నా తప్పు నేను తెలుసుకున్నామ్మా. మీరు ఎవరైనా బాధపడి ఉంటే ఇట్లా నా దైవం చెప్పినంత వరకు, నాకు శివయ్య చెప్పినంత వరకు చెప్పింది ఒకటే, మన తప్పుని మనం సరి చేసుకోవడం. అదే నేను సరి చేసుకుంటున్నా. తప్పు ఉంటే క్షమించండి. జై ఎల్లమ్మ తల్లి. అమ్మ శనార్థి. అది ఇంకోటి ఇట్లా ప్రతి ఒక్కరు కూడా చూడండి స్వామి, నన్ను తప్పుగా చూస్తున్నారు కానీ నేను చెప్పిన కాన్సెప్ట్ ఆ యొక్క కంటెంట్ అనేది మీరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల నేను తప్పుగా కనిపిస్తున్నా. ప్రతి ఒక్కరికి చెప్తున్నా వినండి. అక్కడ కొన్ని విషయాలు ఏదైనా నోరు జారినా, కొన్ని విషయాలలో ఏదైనా మాట్లాడి ఉంటే కానీ దాని విషయంలో కూడా మీరు తప్పుగా చూడకురి. ఎందుకంటే కొన్ని విషయాల గురించి నేను చెప్పడంలా కొన్ని అర్థమయ్యేలా మనుషులకు అర్థం కావాలంటే కొన్ని చూడాలంటే కొన్ని వేస్తేనే చూస్తారు. అంటే ఎట్లా చూస్తారు? ప్రతి ఒక్క మంచి మెసేజ్ ఇవ్వాలంటే ఒకటి చూపించాలి. నేను దేవుని పేరు మీద 100 మందికి అన్నదానాలు చేస్తున్నా. పండుగ చేసిన తర్వాత 10 మందికి అన్నం పెట్టాలని చూస్తున్నా. అక్కడ ఎవరిని కూడా తప్పు చేసి కానీ ఎవరిని కూడా తక్కువ చేసి అని కాదు. ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నదానాలు చేద్దాము, దాన ధర్మాలు చేద్దాము. మనం తీసుకున్న చేసిన ఎక్కడున్నా దేవుని పేరు మీద అన్నదానాలు దాన ధర్మాలు చేస్తే అదే ధర్మం మనం కాపాడుతుంటుంది. ప్రతి ఒక్కరు హిందువులు కూడా క్షమించే గుణం ఉన్నోళ్ళ దగ్గర ఎవరైనా సరే ఆ క్షమాపణ కోరుకున్న తర్వాత ఆ తప్పో తర్వాత విషయం, ఆ క్షమాపణ చెప్పిన తర్వాత అందరూ ఒకరొకరు కలుసుకుంటేనే ఈ యొక్క మన కల్చర్ని మనం ఇంకా ముందుకు తీసుకొని వస్తాం. దీని విషయంలో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది కూడా గదే. నమస్తే.